నా రూమ్కి వస్తారా? లివింగ్ టుగెదరా? How do you look at it? చెప్తా. ఏం చెప్తావు? ఇప్పుడే ఫస్ట్ టైం మీకు చెప్తున్నాను సార్. సార్ ఇది నన్ను బాగా అట్రాక్ట్ చేసింది సార్. దానికే మై ఇంటెంట్ కేమ్ అవుట్. బట్ ఎక్కడ ఈ ఎమోషన్ ని ఫీల్ అవ్వండి నేను ఫోర్స్ చేయట్లేదు సార్. వాట్ ఈస్ ది డిఫికల్టీ అంటే నువ్వు ఫేస్ చేసి ఎక్కడో తెలియకుండా 2023 టైంలో ఎక్కడో సినిమాలు చూడడం మానేసి గత 2 ఏళ్లుగా సినిమాలు చేయకపోవడానికి కారణం వై డిడ్ ఇట్ హ్యాపెన్? ఎందుకు జరిగింది అలా? అవుట్కమ్ ఓరియంటెడ్ అయిపోయింది సార్ బ్రెయిన్. అక్కడ వరకు కూడా ఐ కెప్ట్ ఫీలింగ్ లైక్ ఇది ఎవరిని తప్పుగా పడ్డానికి కాదు సార్. ఏం తప్పు? బట్ దానికి మించి ఇంకో ట్రాజడీ మేమేం చూడలేం. ఇంకో దానికి మించిన ట్రాజడీ ఏమీ రాదు. ఆయన నాకు తెలుసు సార్ మమ్మీ ఎంత కష్టపడి సంగీతం నన్ను ఇక్కడ వరకు తీసుకొచ్చింది. ఫినాన్షియల్ బర్డెన్ లేకపోవడం అనేది చాలా గొప్ప వరం సార్. What has really more disappointed you in this period of 10 years? So, కానీ నౌ when I look back, నా ఆడియన్స్ తోటి నాకున్న రిలేషన్షిప్ నా క్రెడిబిలిటీ మళ్ళీ సంపాదించుకోవాలి. what is your gut feeling cinema మీద? ఇట్స్ మై రియల్ బిగినింగ్. హిట్ టీవీ అభిమాన ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ నాగేంద్ర కుమార్. వెల్కమ్ టు మై పర్సనల్ ప్రోగ్రామ్ మై స్పెషల్ టచ్. అబ్సల్యూట్లీ. ఇప్పుడు మనతో పాటు స్టూడియోలో ఉన్న గెస్ట్ 100% స్పెషల్ గెస్ట్. ఏ కారణంగా అంటే తను ఎప్పుడో గోల్కొండ హై స్కూల్ సినిమాతో కెరీర్ ప్రారంభించి అక్కడి నుంచి మంచి మంచి సినిమాలు, పేపర్ బాయ్ కానీ, ఏక్మినీ కథ కానీ, లేకపోతే అన్ని మంచి శకునములే కానీ, ఇలా మంచి మంచి సినిమాలు చేస్తూ అంటే స్టాంపింగ్ ఊరికే కమర్షియల్గా కాకుండా తను క్యారెక్టర్గా ఒక యాక్టర్గా హీరోగా నిలబడాలనే ఒక ప్రయత్నం, ఆ ప్రయాణం ఎన్నాళ్ళు సాగింది. విజయవంతంగానే సాగింది నా లెక్క ప్రకారం. రేపు 14వ తారీఖున తను నెక్స్ట్ పిక్చరు పైప్ లైన్లో ఉన్న సినిమా రిలీజ్ కాబోతోంది. అదే ఫ్రెండ్లీ కపుల్ ఫిల్ము. ఆ సినిమాకి సంబంధించి కొంత తర్వాత తన తాలూకా ఈ స్వీట్ జర్నీ 2015లో స్టార్ట్ అయింది తన కెరీర్ యాక్చువల్గా హీరోగా, లీడ్ యాక్టర్గా. అక్కడి నుంచి ఇప్పటి వరకు ఏం జరిగింది, అలా జరిగింది, ఆ కబుర్లు, ఆ కాకరకాయలు అన్నీ మీకోసమే. వెల్కమ్ సార్. వెల్కమ్ శోభన్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఐఎమ్ సో హ్యాపీ టు హ్యావ్ యూ ఇన్ ది స్టూడియో. ఎస్ సార్, మై ప్లెజర్. ఎందుకంటే నువ్వు చాలా సినిమాలు చేసావు అండ్ నీకు యాక్టర్గా ఇవిగో ఇప్పుడు మా కుర్రాళ్ళు నీ సినిమాల లిస్ట్ అన్ని చెప్పేస్తున్నారు. ఈ సినిమా కదరా, ఆ సినిమా కదరా అంటే, సార్ పేపర్ బాయ్ అదిరిపోతుంది సార్ సినిమా క్లైమాక్స్ అని ఒకడు అన్నాడు. ఇంకోడేమో ఏక్మినీ కథ సూపర్గా ఉంటుంది సార్ అంటున్నాడు. సో యూ హ్యావ్ యువర్ ఓన్ ఇంప్రెషన్ ఆన్ ది ఆడియన్స్ కదా. ఎస్ సార్, ఎస్ సార్. ఈ జర్నీ నీకు ఎలా అనిపిస్తుంది? ఆల్మోస్ట్ 2015 కదా నీ ఫస్ట్ లీడ్ యాక్టర్? అవును సార్, 2015 సార్. 2015. యా యా. అప్పటి నుంచి నీకు ఇప్పటి వరకు అంటే ఒక దానిలో ఎక్స్పెరిమెంట్స్ ఉంటాయి. అవును సార్. అవును సార్. షార్ట్ కమింగ్స్ ఉంటాయి. అవును సార్. హార్ట్ బ్రేక్స్ ఉంటాయి. ఎస్. ఇవన్నీ లేకపోతే కెరీర్ ఎందుకు అవుతుంది? ఖచ్చితంగా సార్, అబ్సల్యూట్లీ కదా. నిజం చెప్పాను. హౌ డు యు లుక్ ఎట్ ఇట్? అంటే వెనక్కి తిరిగి చూస్తే ఐ ఫీల్ లైక్ 10 years అయిందని మీతో మాట్లాడుతున్న సడన్గా గుర్తొస్తుంది సార్ లీడ్ యాక్టర్ అయ్యి. ఇంతకు ముందు కంటే 10 years కంటే కూడా సార్ ఈరోజు ఎక్కువ గ్రాటిట్యూడ్ ఉంది సార్. 10 years నాకు గ్రాటిట్యూడ్ is how my day starts. And today there's a lot more gratitude. So much that I learned. చాలా నేర్చుకున్నాను సార్. అండ్ చాలా డెఫినెట్గా అఫ్కోర్స్ కెరియర్ ఒక జర్నీ మధ్యలో ఎప్పుడో ఒకరికి ఎవ్రీబడి విల్ రిలేట్. వి లూజ్ అవర్ వే. అవును. నాకేంటంటే ఎక్కడో సినిమాలు గురించి కాదు సార్, యాక్చువల్గా ఎక్కడో తెలియకుండా
ఒక 2023 టైంలో ఎక్కడో సినిమాలు చూడడం మానేశాను సార్. అసలు మనకి చూడడమే కదా ప్రేమ, కదా, చూడడమే కదా పిచ్చి, కదా. అది కదా సార్ ఒరిజినల్ ప్యాషన్. సినిమాలు చూడడంతో మొదలైంది. అదేంటి సినిమాలు చేయడం మొదలెట్టాను, అసలు ఎందుకు ఇక్కడికి వచ్చాము అన్న విషయం మర్చిపోవడం ఒక 8, 9, 10 months అది నిజంగా నన్ను కుదిపేసింది సార్. నిజంగా మర్చిపోయాను సార్. అసలు థియేటర్కి వెళ్ళి సినిమా చూసి సినిమాని ఎంజాయ్ చేయడం మర్చిపోయాను సార్. నాకు ఎక్కడ భయం వేసింది సార్. మొన్నైతే నాకు చాలా భయం వేసింది సార్. అదేంటి నా ప్యాషన్ తగ్గిపోయిందా, నాకు సినిమా మీద ఉన్న ప్రేమ తగ్గిపోయిందా అని భయం వేసింది సార్. అండ్ గత 2 ఏళ్లుగా సినిమాలు చేయకపోవడానికి కారణం, ఈ సినిమా ఎంచుకోవడానికి కారణం కూడా ఏంటంటే, ఫస్ట్ నేను ఎంతగానో ప్రేమించే సినిమాని మళ్ళీ తిరిగి ప్రేమించాలి, తిరిగి లవ్లో పడాలి, సినిమా చూడడంలో లవ్లో పడాలి. అండ్ అందుకనే సార్ ఈ పర్టికులర్ బ్రేక్ అయితే నేను ఎందుకు తీసుకున్నానో కూడా నిజంగానే ఒక రకంగా కొంచెం ఫిలాసాఫికల్గా అనిపించినా ఎక్కడో మళ్ళీ సినిమాతో లవ్లో పడ్డాను సార్. అండ్ ఐఎమ్ కంటిన్యూయింగ్ టుడే అగైన్. వై డిడ్ ఇట్ హ్యాపెన్? ఎందుకు జరిగింది అలాగ? వై దట్ మెంటల్ ట్రాన్స్ఫర్మేషన్? అసలు సినిమావే చూడడం మానేసేంత అవుట్కమ్ ఓరియంటెడ్ అయిపోయింది సార్ బ్రెయిన్, రిజల్ట్ ఓరియంటెడ్ అయిపోయింది బ్రెయిన్. రిజల్ట్ మీదకి వెళ్తుంది ప్రతిసారి దృష్టి. జడ్జిమెంట్ అన్నారు సార్. ఐ ఫెల్ట్ లైక్ జడ్జిమెంట్ మీద వెళ్ళిపోయి నాకు ఈరోజు అనిపిస్తుంది సార్, జడ్జిమెంట్ అనేది బూత్ సార్. జడ్జిమెంట్ అనేది ఏం లేదు సార్, ఇంటెంట్ కరెక్ట్గా ఉండాలి సార్. ఈ రోజు నా ఇంటెంట్ కరెక్ట్గా ఉంది సార్, ఆ రోజు కూడా నా ఇంటెంట్ కరెక్ట్గా ఉండొచ్చు సార్. కానీ లేకపోతే ఎక్కడో జడ్జిమెంట్ ఇది వర్కౌట్ అవుతుందా లేదా, ఇది వర్కౌట్ అయిపోతుంది, ఇది ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది. వర్కౌట్ ఏంటి సార్? కాలేజీలో ఉన్నప్పుడు సినిమా హీరో అవడమే కదా సార్ పెద్ద విషయం కదా, సినిమాల్లోకి రావడమే కదా సార్ పెద్ద విషయం. వచ్చిన తర్వాత రిజల్ట్ మీదకి వెళ్ళిపోతుంది దృష్టి. ఎక్కడో రిజల్ట్ మీద ఫోకస్ చేస్తూ ఇంటెంట్ కన్ఫ్యూజన్లోకి వెళ్ళిపోయింది సార్. ఈ సినిమా నేను ఎందుకు చేస్తున్నానో అన్న ఇంటెంట్ కన్ఫ్యూజన్లోకి వెళ్ళిపోయినప్పుడు నాకు భయం వేసింది సార్. ఈ రోజు నాకు అర్థమైంది సార్, ఇంటెంట్ కరెక్ట్గా ఉండాలి సార్. ఐ ఫెల్ట్ లైక్ కపుల్ ఫ్రెండ్లీ చేస్తున్నప్పుడు ఈ సినిమా చేయడానికి నాకు సాలిడ్ రీజన్స్ ఉన్నాయి, ఒక కరెక్ట్ ఇంటెంట్ ఉంది సార్. జడ్జ్మెంట్ ఈ రోజుకి లేదు సార్. జడ్జ్మెంట్ ఏముంది సార్? జడ్జ్మెంట్ ఎవరికి ఉండదు. ఎవరికి నువ్వు ఇందాక అన్నమాట కరెక్ట్. జడ్జ్మెంట్ అన్నది బూత్. at any given level, at any given, it's all a calculated risk. Absolutely correct sir, కరెక్ట్ మాట. క్యాలిక్యులేటెడ్ రిస్క్. Yes. ఓకే, ఇదిలా ఉంటే ఇలా బాగుంటుంది, ఇలా ఉంటే ఇలా బాగుంటుంది అన్న ఒక క్యాలిక్యులేటెడ్ రిస్క్ తప్పితే జడ్జ్మెంట్ ఏంటి? అవును సార్, బట్ కథలు చెప్పాలి సార్. నేను క్యారెక్టర్స్ చేయాలి, కథలు చెప్పాలి, అది నా కరెక్ట్ ఇంటెంట్ సార్. ఆ ఇంటెంట్ మర్చిపోయి ఇది ఎంత మేరకు వర్కౌట్ అవుతుంది, ఎక్కడ వర్కౌట్ ఏంటి సార్? వర్కౌట్ అనేది ఇక్కడికి వచ్చాక నాకు నేర్పించారు సార్. నేను నేర్చుకున్నాను. అది రిజల్ట్ మీదకి బ్రెయిన్ వెళ్ళిపోతుంది సార్. అండ్ నాకు ఈ 2 years గ్యాప్ అక్కడ వెళ్ళిపోయింది సార్. రిజల్ట్ మీదకి వెళ్ళట్లేదు సార్, చెప్పే కథ తాలూకు ఇంటెంట్ మీదకి వెళ్తుంది. గుడ్, ఇట్స్ ఎ గుడ్ డెవలప్మెంట్. ఇన్ ఫ్యాక్ట్ కరెక్ట్ సార్, an evolution into a right direction. 100%. అండ్ ఇట్స్ బిన్ టఫ్ సార్. నేను నార్మల్గా it's been a tough knock. It's not been easy 10 years. It's been very difficult and I'm very grateful, but డిఫికల్ట్ ఇన్ ది సెన్స్ దేర్ ఆర్ పీపుల్ నీకు నీతో సినిమాలు చేయడానికి బ్యానర్లు ఉన్నాయి, ప్రొడ్యూసర్స్ ఉన్నారు, అన్నీ ఉన్నాయి. వాట్ ఈస్ ది డిఫికల్టీ అంటే నువ్వు ఫేస్ చేసింది? ఎస్ సార్, సార్ అది నా గ్రాటిట్యూడ్ సార్. డెఫినెట్గా ఇదంతా నేను ఏక్నీ కథకే ఐ హ్యావ్ టు బి గ్రేట్ఫుల్ సార్. ఏ రోజైతే మెర్లపాక్ గాంధీ పిలిచి కథ చెప్పి ఎలా ఉండాలింగ్ ఇది చేద్దాం ఉండాలింగ్ అని ఏ రోజైతే మేము కమిట్ అయ్యామో అక్కడ మారింది సార్ లైఫ్. అక్కడ వరకు కూడా ఐ కెప్ట్ ఫీలింగ్ లైక్ నెక్స్ట్ ఏంటి లాట్ ఆఫ్ పీపుల్. ఐ వర్క్డ్ అ లాట్ సార్. యాక్చువల్లీ ఐ డిడ్ వెబ్ సిరీస్ ఆల్సో, నాట్ లాట్ ఆఫ్ రిసెప్షన్ మేబీ, బట్ నేను 2 వెబ్ సిరీస్ చేశాను. అండ్ ఫస్ట్ హీరోగా తను నేను చేశాను, చైల్డ్ ఆర్టిస్ట్గా ఐ ఆల్వేస్ బిన్ హియర్. సో ఐ ఫెల్ట్ లైక్ ఈవెన్ ఇఫ్ ఇట్స్ మిస్టేక్స్ అయినా లర్నింగ్స్ అయినా mine were very public because I grew up here in front of you guys and in front of cameras. You're a child of the industry, Shobhan. I think so sir, actually, because I grew up here. Yes, that's literally. what I'm saying. And me and Sangeet మా జర్నీ కూడా గోల్కొండ హై స్కూల్తో మొదలవడం, చైల్డ్ ఆర్టిస్ట్గా ఇప్పుడు హీరోలుగా జర్నీ మొత్తం ఇక్కడే సార్. నేను నేర్చుకున్నా ఇదే జర్నీ అంటే పుట్టుకే ఇక్కడ డాడీ డైరెక్టర్. సో ఆబ్వియస్గా అది ఎక్కడ పోతుంది సార్. And I have to, sir, I feel like I appreciate my father more than ever today. ఎందుకంటే when I look back now, ఇప్పుడు ఇలా మీతో కూర్చొని మాట్లాడుతున్నప్పుడు now I have a certain knowledge about cinema. బట్ డాడీ తోటి సినిమా గురించి కానీ, మా డ్రీమ్స్ గురించి కానీ, గోల్స్ గురించి కానీ
ఫ్యూచర్ గురించి కానీ మాట్లాడుకునేంత టైం మాకు దొరకలేదు సార్. దొరకలేదు అయ్యో. అండ్ దాని గురించి ఆలోచించితే వయసు మా ఇద్దరికి లేదు. వెన్ ఐ లుక్ బ్యాక్ టుడే, 2 parts of me miss him very, very much. One obviously of a son, but I'm just grateful that there was a very strong woman in our lives, that is mummy. మదర్. మమ్మీ ఉండడం obvious గా is everything. The other person in me who misses my father is ఒక సినిమా అభిమానిగా మిస్ అవుతుంది సార్, బికాస్ ఐ ఫీల్ లైక్ ఈజ్ చాలా మంచి రైటర్, చాలా మంచి డైరెక్టర్, అయినా చాలా తొందరగా మిస్ అయిపోయామన్న ఫీలింగ్ సార్. ఇండస్ట్రీ మిస్ అయిపోయింది. అవును సార్. సంతోష్, అవును సార్, ఇండస్ట్రీ మిస్ అయింది. మంచి డైరెక్టర్ సార్, మంచి మంచి రైటర్ సార్. ఎక్కడో ఐ ఫీల్ లైక్ హీ డెంట్, సో ఇట్స్ అవర్ జాబ్, నేను సంగీత్, వీ హ్యావ్ టు డూ సంథింగ్ అండ్ వీ హ్యావ్ టు కీప్ హిస్ నేమ్ అలైవ్. ఎస్ ఎస్, ఇట్ విల్ హ్యాపెన్. ఇద్దరు ఉన్నారు అండ్ మీ ఇద్దరు ప్యాషనేట్, ఇందాక నువ్వు అన్నట్టుగా మంచి ఒక డిటర్మైన్డ్ ఇంటెంట్ ఉన్నవాళ్ళు. అవును సార్. జడ్జిమెంట్ వాళ్ళలో చిక్కి కొంచెం నువ్వు. అవును సార్, కరెక్ట్ సార్, నిజమే సార్. అది అదే అందరూ వెళ్తారు సార్, అందరూ వెళ్ళాల్సిన ఫేసే సార్, అదేం కొత్తదేం కాదు సార్. ఏం కాదు, అది అందరికి కామన్. ఏం కాదు సార్. బయటికి రావడం అన్నదే ఏదో కరెక్ట్ అన్న ఆదర్శం, లేచి పడినందుకు కాదు, పడినా లేచినందుకని. సో దట్ ఈస్ ఏ కామన్ ఫినామినా ఇన్ ఆల్ కెరీర్స్, మోర్ ఇంపార్టెంట్లీ సినిమా. అవును సార్, సినిమా బికాస్ అన్సర్టనిటీ. యా, అవును సార్. అంటే ఇప్పుడు నేను నీ సినిమా జడ్జ్మెంట్ పక్కన పెట్టి ఇంటెంట్ అన్న ఆస్పెక్ట్లో ఆ స్టడీ, ఆ సబ్జెక్ట్ మీ స్టడీ, ఎక్కడో ఆ కథ నచ్చడమే, అది కరెక్టా కాదా అన్నది ఆడియన్స్ డిసైడ్ చేయాలి. ఇట్ ఈస్ అప్ టు దెమ్. మీరేం డిసైడ్ చేసి పీకుతామంటే అది కరెక్ట్ కాదు. ఈ సినిమా ఈ రోజుల్లో ఎలా ఉంది, అంత ఫ్యాంటసీలు, హారర్స్, ఇంకో రకం నడుస్తున్నాయి మార్కెట్లో. అంటే బాగా గ్రిప్పింగ్ డ్రామాల కింద అవి చలామణి అవుతున్నాయి మార్కెట్లో. ఇప్పుడు ఈ సినిమాకి ఇదేం ప్రెస్ మీట్ కాదు సార్, ఇదేమి వాటికల్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కాదు, ఇట్ ఈస్ 1-on-1 అంతే. ఈ కథలో నీకు బేసిక్ గా నచ్చిన పాయింట్ చెప్పాలి సార్, ఇది నన్ను బాగా అట్రాక్ట్ చేసింది సార్, దానికే మై ఇంటెంట్ కేమ్ అవుట్. అవును సార్. అంటే ద మూమెంట్ ట్రైలర్ లో కూడా షార్ట్ ఉంటుంది సార్, ఇంగదారి కింగ్ లా అనగానే ఆమా యార్నింగ్ అంటే రింగ్ టోన్ ప్లే అవుద్ది తెలుగా అని అడుగుతాను. అక్కడి నుంచి ఫస్ట్ టైం సినిమాలో హీరో హీరోయిన్ కలిసేది కూడా అక్కడే సార్. ఓకే, ట్రైలర్ షాట్ అక్కడే ఫస్ట్ టైం వాళ్ళు అక్కడ కలిసారు. అక్కడి నుంచి పర్టికులర్గా వాళ్ళ ఒక 20 minute జర్నీ ఉంటుంది సార్. ఇద్దరు సంబంధం లేని వ్యక్తులు, అసలు యాక్చువల్గా ఈ కప్ ఇక్కడి నుంచి ఇక్కడ జరిగితే యాక్చువల్గా కదలకూడదు వాళ్ళు, బికాజ్ కలవకూడదు యాక్చువల్గా, వాళ్ళ ఛాన్సే లేదు, వాళ్ళ లైఫ్సే వేరు. అమ్మాయి చిత్తూరు నుంచి వచ్చి చెన్నైలో హాస్టల్లో ఉంటూ జాబ్లు ఎత్తుకుంటుంది, నెల్లూరు నుంచి వచ్చి ఒక శివ అనే క్యారెక్టరు జాబ్ ఎత్తుకుంటున్నాడు, ఫెయిల్ అవుతున్నాడు, తన లైఫ్లో తను ఉన్నాడు. అసలు వీళ్ళిద్దరూ కలవడానికి ఛాన్సే లేదు సార్. ఒక ర్యాపిడో నడుపుకునే అబ్బాయి, ఒక సాఫ్ట్వేర్లో జాబ్ ఎత్తుకునే అమ్మాయి కలవకూడదు యాక్చువల్గా, వాళ్ళకి అసలు లేదు అది. అండ్ ఆ డెస్టినీ తాలూకు కలయికని అక్కడి నుంచి 20 minutes మోస్ట్ ఆర్గానిక్గా, ఎక్కడ ఒక మూమెంట్ని కూడా ఫోర్స్ చేయకుండా డైరెక్టర్ రాసుకున్నాడు సార్. నాకు అది బాగా నచ్చింది సార్. అంటే తను చాలా కాన్ఫిడెంట్గా ఒక కథ చెప్పాడు సార్, బట్ ఎక్కడ ఈ ఎమోషన్ని ఫీల్ అవ్వండి నేను ఫోర్స్ చేయట్లేదు సార్. ఐ థాట్ దట్ టేక్స్ గట్స్. అంటే ఒక 10-on-10 ఉంటే 15తో కొట్టాలి సార్ ఈరోజు, కానీ ఎక్కడ ఫోర్స్ చేయట్లేదు ఈ సినిమాలో. ఈ ఎమోషన్ని, ఈ మూమెంట్ని ఒరిజినల్గా, ఆనెస్ట్గా, న్యాచురల్గా చెప్పాడు సార్. అండ్ ఐ థాట్ సమ్వేర్ ఐ హ్యావ్ టు టెల్ దిస్ స్టోరీ, బికాజ్ ఈ 2 క్యారెక్టర్లు వీళ్ళది సూపర్ స్టోరీ ఉంటుంది సార్. యాక్చువల్లీ ట్రైలర్లో చూసిన స్టోరీ కాదు సార్, స్టోరీ ఇది ఇస్ ఓన్లీ ద సెటప్ అండ్ ద బ్యాక్గ్రౌండ్. అండ్ వాట్ ఐఎమ్ హోల్డింగ్ అవుట్, అదేదో గొప్ప ట్విస్టులు దాచామని నేను చెప్పట్లేదు సార్, కానీ సెకండ్ హాఫ్ ఇస్ వై ఐ థింక్ ఐ సెడ్ ఎస్, బికాజ్ ఈ సినిమా తాలూకు జెన్యున్ ఒరిజినల్ ఎమోషన్ ఇంకా దాచిపెట్టాను సార్. అండ్ అదేంటంటే ఇప్పుడే ఫస్ట్ టైం మీకు చెప్తున్నాను సార్, మేము యాక్చువల్గా ఒక 1-linerలో ఈ సినిమా చెప్పాలనుకున్న పాయింట్ ఏదైతే ఉందో క్లైమాక్స్ షాట్ వరకు మేము రివీల్ చేయట్లేదు సార్. ఎందుకు అంటే వీళ్ళని మీరు ఒక 2 hours ఫాలో అయ్యాక దానికి కనెక్ట్ అవుతారు సార్, థియేటర్లో కనెక్ట్ అవుతారు సార్. అందుకు చెప్పలేదు, అందుకు సినిమా చేశాను సార్. 2 గంటలకి ట్రావెల్ అయితే కానీ లాస్ట్ పాయింట్ కనెక్ట్ అవ్వదు. 100% యూ హ్యావ్ టు ట్రావెల్ విత్ దెమ్ అండ్ దెన్ యూ విల్ లవ్ దట్. అంటే నేను ఇప్పుడు చెప్పినా మీరు కనెక్ట్ అయిపోతారు సార్, అలాంటి పాయింట్ వేరే విషయం. కానీ వీళ్ళిద్దరి జీవితాల త్రూ
మీకు ఇంకా బాగా కనెక్ట్ అవుద్ది అనిపిస్తుంది. అది ఆ కిక్ అక్కడ కనెక్ట్ అవుతుంది. ఎస్ యా కిక్ 100% సార్. ఓ ఇప్పుడు నువ్వు ఇంత కాన్ఫిడెంట్ గా, అంటే నేను కాన్ఫిడెన్స్ కన్నా నీలో నేను ఎంజాయ్మెంట్ చూస్తున్నా. ఎస్ వెన్ యూఆర్ నెరేటింగ్ ఎస్ సార్. అండ్ జస్ట్ వాచింగ్ యూ వెరీ సీరియస్లీ, మంచి ఎంజాయబుల్ మూడ్ లో చెప్తున్నావు అది. సార్ అంటే హౌ మచ్ ఇట్ కుడ్ హ్యావ్ రియల్లీ ఇంప్రెస్డ్ అపాన్ యూ ఇస్ ద మోస్ట్ వైటల్ పాయింట్. ఎస్ సార్. ఇలాంటి ఫీల్ నీకు గతంలో చేసిన కథల మీద దేని మీద రాలేదా? నాకు అన్ని మనసుకున్న సినిమా ఇప్పటికీ చాలా ఇష్టం సార్. ఏక్ని కథ నాకు చాలా ఇష్టం సార్. ఏక్ని కథ ఇస్ ఐ థాట్ కథ ఏమైనా కానీ అసలు నేను కానీ అసలు ఎవ్వరు చేయరు, ఇప్పుడు మనం చేసేద్దాం. అండ్ చాలా మంచి ఇంటెన్షన్స్తో చేశాను సార్. ఏక్ని కథ అన్ని మనసుకుల్లో కపుల్ ఫ్రెండ్లీ, చాలా నా ఇంటెంట్ క్లియర్గా ఉంది సార్. సార్ అన్ని మనసుకుల్లో రిజల్ట్ ఏమైనా ఐ స్టిల్ విల్ స్టాండ్ బై ఇట్. ఇట్స్ అ జెమ్ ఆఫ్ అ ఫిల్మ్. అదేంటంటే కొంచెం ఇప్పుడు మేము వెనక్కి తిరిగి డ్రాయింగ్ బోర్డ్ రూమ్కి వెళ్ళి వెనక్కి ఏం తప్పులు ఎత్తుకోవచ్చు అంటే నాకు తెలుసు క్లియర్గా కొన్ని మేబీ ఇంకొంచెం బాగా చెప్పుండొచ్చు, ఇంకొంచెం ఇలా చెప్పుండొచ్చు అని అనిపిస్తుంది. కానీ ఆ సినిమా కూడా ఇంటెంట్ మంచిది ఇంటెంట్ సార్. స్వప్నక్కది కానీ, నందిని గారిది కానీ, సినిమా చేసిన నాది కానీ, అది కూడా మంచి ఇంటెంట్ సార్. దాంట్లో మేము నేర్చుకున్న తప్పులు కూడా ఉన్నాయి సార్. ఏంటవి? ఐ ఫీల్ లైక్ ఫస్ట్ హాఫ్లో మాత్రం నందిని మ్యామ్ అనగానే కొంచెం న్యాచురల్గానే కామెడీ ఎక్స్పెక్ట్ చేస్తాను సార్ ఎక్కువ. ఫస్ట్ హాఫ్లో ఎంటర్టైన్మెంట్ ఒకటి కొంచెం తగ్గడం, మ్యామ్ నుంచి ఎక్స్పెక్ట్ చేసే ఎంటర్టైన్మెంట్ లేకపోవడం, అండ్ ప్రాపర్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ వాజ్ వాట్ వీ డ్రోవ్ ద ఫిల్మ్ ఆన్. బట్ ఇట్ వాజ్ యాక్చువల్లీ ఇట్ వాజ్ వెరీ స్ట్రాంగ్ హ్యూమన్ డ్రామా. అవును, ఆ డ్రామా మీద వెళ్ళాం. వీ ఆల్సో షుడ్ హెవ్ బీన్ అ లిటిల్ మోర్ ఎంటర్టైనింగ్ బికాజ్ it will give us scope to fall in love with the characters a little more in the first half. కదా. Yeah, that's what I think. Again, it's everybody has different learnings. కరెక్ట్. నేను సినిమా చూసి బయటికి రాగానే నేను అంటే నందిని రెడ్డి గారికి తెలుసు, నేను ఐ కేమ్ అవుట్ విత్ టీయర్స్ ఇన్ ది ఐ. నేను అక్కడే ఉన్నాను సార్. సో నేను చాలా ఎంజాయ్ చేశాను ఫిల్మ్. మంచి హెవీ డ్రామా, కాకపోతే నువ్వు అన్నట్టుగా ఇట్ కుడ్ హ్యావ్ బీన్ లిటిల్ మోర్ ఎంటర్టైనింగ్. అవును, అది అప్పుడు బ్యాలెన్స్ అయి ఉండేది. బట్ సీరియస్గా నడిచే సినిమా అలాగా ఒక మెలాంక్లిక్ మూడ్లోకి ఆ సీన్ ఉంటుంది చూసావా, రాజేంద్ర ప్రసాద్ గారు నువ్వు కారులో భలే సీన్ నిజంగా. మొత్తం మూవ్ అయ్యానంటే ఆ సీన్ దగ్గర నేను. అలాంటి సీన్స్ ఎక్కడో ఎప్పుడో కానీ రావు కథల్లో. నేను ఐ థరోలీ ఎంజాయ్డ్ ది ఫిల్మ్. అయితే ఇప్పుడు నువ్వు చెప్పాక నాకు అనిపిస్తుంది అనమాట, రే కొంచెం ఎంటర్టైన్మెంట్ ఉంటే బాగుండేది. అవును సార్. బట్ నందిని రెడ్డి డ్రో ద స్టోరీ వెరీ వెల్ ఆన్ స్క్రీన్. దేర్ ఇస్ నో కంప్లైంట్ ఆన్ దట్ ఫిల్మ్. అబ్సల్యూట్లీ. సరే, ఏక్మిని కదా, వాట్ ఈస్ రియల్లీ మోర్ డిసప్పాయింటెడ్ యూ ఇన్ దిస్ పీరియడ్ ఆఫ్ 10 years సోబర్? లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఉన్న సినిమా చేసినప్పుడు ఆ సినిమా బాగా డిసప్పాయింట్ చేసింది సార్. ఎందుకంటే బాగా నమ్మి చేసిన సినిమా, బాగా ఎంజాయ్ చేస్తూ చేసిన సినిమా, కష్టపడి చేసిన సినిమా. కానీ నౌ వెన్ ఐ లుక్ బ్యాక్, ప్రాబ్లమ్ లైడ్ ఇన్ ది ఇంటెంట్. సో నౌ ఇక్కడ కథలో ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, దాట్ ప్రాబ్లమ్ ఉండొచ్చు. మేము నక్సలిజం అన్న బ్యాక్ డ్రాప్ తీసుకొని దీన్ని డార్క్ కామెడీ చేద్దాం అంటే ఒక సీరియస్ మ్యాటర్ని కామెడీ చేయాలి, డార్క్ కామెడీగా చేయొచ్చు, ఎంటర్టైనింగ్గా చేయొచ్చు. గోవిందా గోవిందా లాంటి సినిమా అవుద్దేమో ఈ జోన్లో అటెంప్ట్ చేసిన సినిమా. అటెంప్ట్ మంచిదే సార్, కొంచెం ఇంటెంట్ మీద ఇంకా క్లియర్గా ఉండాల్సిందేమో మేము అని నాకు అనిపిస్తుంది సార్. ఆ సినిమా యాక్చువల్గా చాలా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసి బాగా డిసప్పాయింట్ అయ్యి, అంటే క్యారీ అయిపోయారు కథ విని కదా. ఎంటర్టైన్మెంట్ కామెడీ క్యారీ అయిపోయింది సార్. హై కామెడీ కదా, ఖచ్చితంగా మేము ఎక్కువ ఎంజాయ్ చేసాం. అండ్ ఎక్కడో ఒకసారి స్టెప్ బ్యాక్ చేసుకొని కొంచెం నిర్దాక్షిణ్యంగా, క్రూయల్గా కూడా మన సినిమాను మనం చూసుకోవాలి. ఎందుకంటే మనం చేస్తుంది ఆడియన్స్ కోసం, మనం పెట్టేది ఆడియన్స్ ముందు. అండ్ మనం చెప్పాలనుకున్న పాయింట్ కన్వే అయిందా లేదా అనేది ఇట్స్ ఇంపార్టెంట్. సమ్వేర్ మేము చెప్పాలనుకున్న కన్వే చేయలేకపోయాం సార్. అండ్ దట్ వాస్ ద మెయిన్ రీజన్. అదొక్కటే ఎక్కువ, అదొకటి. అవును సార్. ఇంకేం లేవు? నో సార్, నో. బికాజ్ ది అదర్ ఫిల్మ్స్ నో సార్. అంటే మిగతా అంటే ఒక రకంగా ఆలోచిస్తే ఐ హ్యావ్ టు డూ దెమ్ నో మ్యాటర్ వాట్ అట్ దాట్ పాయింట్. అండ్ ఐ డిడ్ దెమ్ అండ్ ఐఎమ్ గ్లాడ్. ఈరోజు నేను కానీ, సంగీత్ కానీ, మమ్మీ కానీ కొంచెం సేఫ్గా ఉన్నాం, హ్యాపీగా ఉంది, రిలాక్స్డ్గా ఉంది. ఫినాన్షియల్ బర్డెన్ లేకపోవడం అనేది చాలా గొప్ప వరం సార్. అది యాక్చువల్గా నేను చేసిన సినిమాలు చేసి ఉండకపోతే మాకు వచ్చేది కాదు. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ, నో కంప్లైంట్ సార్. నో రిగ్రెట్స్ సార్. బికాజ్ ఈరోజు కపుల్ ఫ్రెండ్లీ చేసి మనం ఇంత హ్యాపీగా మాట్లాడుకుంటున్నాం అంటే కూడా అవన్నీ చేశాను కాబట్టే సార్. వెన్ ఐ గో బ్యాక్ ఐ కాంట్ చేంజ్ ఎనీథింగ్, ఐ డోంట్ వాంట్ టు చేంజ్ ఎనీథింగ్.
బికాజ్ ఈ 10 yearsలో నేను నేర్చుకుంది సమ్ పీపుల్ మైట్ లెర్న్ ఇట్ ఇన్ 20-30, బట్ ఐ లెర్న్ ఇట్ ఇన్ 10 అండ్ ఐఎమ్ గ్రేట్ఫుల్. సో ఈ 10 years లెర్నింగ్ నెక్స్ట్ 10-20-30 yearsలో రిఫ్లెక్ట్ అవ్వాలి సార్. ఇప్పుడు నా ఫెయిలియర్ తాలూకు లెర్నింగ్ ఏంటో అనేది నా నెక్స్ట్ సినిమాలో కనపడాలి తప్పితే ఇట్ షుడ్ నాట్ బి సంథింగ్ ఐ కెన్ కీప్ టాకింగ్ అబౌట్. ఐ హ్యావ్ టు షో ఇట్ ఇన్ మై నెక్స్ట్ ఫిల్మ్. ఐ హ్యావ్ టు బిల్డ్ మై క్రెడిబిలిటీ బ్యాక్. నా ఆడియన్స్ తోటి నాకున్న రిలేషన్షిప్, నా క్రెడిబిలిటీ మళ్ళీ సంపాదించుకోవాలి సార్, మళ్ళీ పెంచుకోవాలి సార్. ఆ క్రెడిబిలిటీ సంపాదించుకోవాలనే అటెంప్ట్లో ఫస్ట్ సినిమా కపుల్ ఫ్రెండ్లీ సార్. అండ్ ఖచ్చితంగా బికాస్ దిస్ టైం సార్ నేను మార్కెట్స్ తోటో ఇంకెవరితో మార్కెట్స్ తోటి మాట్లాడలేదు సార్. దిస్ టైం ఈ కథ నా ఆడియన్స్తో మాట్లాడుతాను. దట్ ఈస్ ద డిఫరెన్స్. చాలా జ్ఞానోదయం వచ్చేసింది. సంతోష్. సార్ అందుకని నేను ఐ హావ్ ఫౌండ్ దట్ కైండ్ ఆఫ్ ఎ ట్రాన్స్ఫర్మేషన్ ఇన్ యూ ఫర్ ది ఫస్ట్ టైం దట్ డే ఇన్ ది AAA థియేటర్. అసలు నువ్వు స్టేజ్ మీదకి వచ్చి అసలు ఆ మాట్లాడడం, అసలు అంత ఆడిటోరియం అంతటిని గ్రిప్లోకి తీసుకోవడం, నేను ఐ వాజ్ రియల్లీ సర్ప్రైజ్డ్ అనమాట. థియేటర్ ఓన్లీ సార్, ఐ కమ్ ఫ్రమ్ స్టేజ్ అలవాటే కదా సార్. స్టేజ్ అలవాటే, బట్ నువ్వు చాలా రోజులు ఏదో తెలియని ఒక ఇంట్రోవర్ట్ లాగా కనిపించేవాడివి. మాట్లాడినప్పుడు బాగానే మాట్లాడేవాడివి, నువ్వేమో దాపురికలు లేకుండా మాట్లాడేవాడివి, కానీ బట్ ఎక్కడో తెలియని ఒక ఇంట్రోవర్టిజం నీలో ఉండేది. బట్ అది పూర్తిగా యు రిప్డ్ ఇట్ ఆఫ్ మొన్న. యా సార్, బికాజ్ ఐ థింక్ a lot has been happening in the 10 years. ఏమైందంటే సార్, I think every time I'm on stage or every time I'm in front of the media, because I was 19 years old when I just became a hero. అలా మాట్లాడాలి, ఇలా మాట్లాడాలి, వీళ్ళని చూసి ఇది కాపీ కొట్టి ఇలా మాట్లాడాలి, లేదు ఇది ఎవరిని తప్పుగా పడ్డానికి కాదు సార్, ఏం తప్పు, బట్ కొంచెం ఎమోషనల్గా మాట్లాడాలి, కళ్ళలో నీళ్ళు పెట్టుకోవాలి, ఇలాంటివని చెప్తుంటే ఐ ఫెల్ట్ లైక్ సార్ మేబీ సార్ ఐ డోంట్ నో, అంటే నాకు అది కరెక్ట్ కాదనిపించింది సార్. అంటే ఐ కాంట్ లై టు మై ఆడియన్స్. మన ఆడియన్స్ కళ్ళలో నీళ్ళు పెట్టుకోవాలి ఏది ఎందుకు సార్, అదే అర్థం కాలేదు నాకు కూడా యాక్చువల్లీ. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే, నేను చెప్పనా సార్ నీకు ఎవరు అడ్వైస్ చేశారో నాకు తెలియదు సార్. అంటే మీ ఫాదర్ పోయారు సార్, యు ఆర్ కమింగ్ అవుట్, ఒక స్క్రీన్ మీదకి వస్తున్నావు, సో ఆ సింపతి గెయినింగ్ కోసం అరే కుర్రాడు అన్న ఫీల్ అది అవసరమా? వద్దు సార్, అవసరమా సార్, తప్పు సార్ అది. అంటే సార్ నాకేంటంటే నేను కృతజ్ఞత నుంచే ఫంక్షన్ అవుతాను సార్ లిటరల్గా. సార్ ఎంత అదృష్టం సార్ సినిమాల్లో ఒక హీరో అవడం అనేది. సంతోష్ శోభన ఇన్ని 8 కోట్ల మంది తెలుగులో, తెలుగు వాళ్ళల్లో, ప్రపంచంలో ఎక్కడున్న తెలుగు వాళ్ళైనా ఈ రోజున సంతోష్ శోభన్ అంటే ఎవరో తెలుసు. ఎస్ సార్, వాట్ ఇంకా అంతకన్నా ఇక్కడి నుంచి నువ్వు బిల్డ్ చేసుకోవాలి సార్. సార్ ఎంత అదృష్టం సార్, ఒక ఫ్యామిలీ నుంచి సార్ ఇద్దరం వచ్చాను సార్, ఇద్దరం సినిమాలు చేసుకుంటున్నాం. అండ్ ఆ ఆపర్చునిటీ ఇండస్ట్రీ, ఆ ఆపర్చునిటీ మన ఆడియన్స్ మాకు ఇచ్చారు కదా. ఎక్కడ సార్ నేను ఎందుకు ఫీల్ అవ్వాలి సార్, అంటే చాలా చాలా గ్రాటిట్యూడ్ ఉంది సార్ నాకు. అండ్ నేను అదే గ్రాటిట్యూడ్ని చూపించాలనుకున్నాను తప్పితే ఎప్పుడు ఫేక్ చేయలేను సార్. సార్ టీయర్స్ మనం చేయలేము, మనం మ్యానుఫ్యాక్చర్ చేయలేము సార్, లోపల నుంచి రావాలి. నేనైతే మ్యానుఫ్యాక్చర్ చేయలేను సార్, సంగీత్ కూడా మ్యానుఫ్యాక్చర్ చేయలేడు. అండ్ ఇంకోటి ఏంటి సార్, ఐ థింక్ సంగీత్ అండ్ ఐ థింక్ వి నెవర్ స్పోక్ అబౌట్ దిస్. ఐ నో ఇట్ ఫర్ అ ఫ్యాక్ట్, వి నెవర్ డిస్కస్డ్ అబౌట్ దిస్. బట్ మేమేమి ఇదేదో ఎప్పుడు మాట్లాడుకొని ఏంటి మనం ఇది ఇంత ఓపెన్గా మాట్లాడుతున్నాం, ఇంత రియల్గా ఉంటున్నాం, షుడ్ వీ డూ దట్? వీ డోంట్ హ్యావ్ ఎనీ ఆఫ్ దట్ ప్లాన్ సార్. మంచి సినిమాలు చేయాలి సార్, జెన్యున్గా సూపర్ కథలు చెప్పాలి సార్, సూపర్ సినిమాలు చేయాలి సార్. ఇదే ఇంటెంట్, ఇదే ఫైర్తో మేము వచ్చాం. ఎక్కడో దిస్ ఫైర్ గోస్ అప్ అండ్ డౌన్ ఇన్ అవర్ కెరియర్స్ అండ్ ఇన్ అవర్ లైఫ్. అందరికీ కామనే బా అది. దాని గురించి అస్సలు అదేదో నీకే ఫస్ట్ టైం ఈ ప్రపంచంలో జరిగిందంటే నువ్వు బాధపడు, డబ్బులు ఇచ్చి అందరినీ కూర్చోబెట్టి బాధపడు, మనం రెమ్యునరేషన్లు ఇచ్చి బాధపడి అంటారు కొంచెంసేపు. సార్ 150 రూపీస్ టికెట్ పెట్టి నా కోసం మన సినిమా మా ట్రైలర్ చూసో ఏం చూసో థియేటర్కి వచ్చిన ఆడియన్స్కి నేను గ్యారంటీ చేసింది ఇవ్వాలి సార్. అండ్ నేను ఆ కథను వాళ్ళకి ఇవ్వాలి, కానీ I don't want to manufacture feelings about me and about the film. I don't want to. I want to be real. I want to be honest. And I want to be, you know how relaxed I am. I don't want to fake it, sir. And I'm just very grateful. నాకు ఎంత కృతజ్ఞత ఉంది సార్. అది నేను మ్యానుఫ్యాక్చర్ చేయలేను సార్. I will speak like this only. అలాగే ఉండు. Yes, sir. అలాగే ఉండు. ఎందుకంటే ఇప్పుడు నాకు నా జడ్జ్మెంట్ ఇది బూత్ కాదు. నా జడ్జ్మెంట్ ఆన్ కెరీర్స్ వీళ్ళు కరెక్ట్ ప్యాత్లోకి వచ్చేసారు,
లేకపోతే దే ఆర్ గోయింగ్ టు యాక్సెస్ ద సక్సెస్ అని ఎక్కడో చిన్నది ఇన్నాళ్ళ ఎక్స్పీరియన్స్లో చిన్నది అర్థమవుతుంటుంది. సార్ మొన్న అనిపించింది నాకు త్రిబులియల్ ఫస్ట్ టైం. ఎస్ సార్. ఈ ఫంక్షన్స్ చాలా వాటికి వచ్చాను కదా నేను, బట్ ఇట్ ఈస్ ఎ డిఫరెంట్ ఫంక్షన్. ఎస్ సార్. ఇంకోటి అంటే నా ఫాదరు మామూలు రెగ్యులర్ ఫాదర్లు పోవడం ఇవన్నీ కామన్గా జరిగేవే, చాలా చోట్ల జరుగుతుంటాయి. అది మీకు కూడా జరిగింది, ఆల్ ఆఫ్ ఎ సడన్గా పోవడం అన్నది. లైఫ్ ఇస్ అబౌట్ ఇట్ సార్. ఆయన శోభన్, యువర్ ఫాదర్ ఈజ్ ఎ గ్రేట్ ఫ్రెండ్ టు మీ. ఎస్. వీ హ్యావ్ లాట్ ఆఫ్ లవ్ ఫర్ ఈచ్ అదర్, రెస్పెక్ట్ ఫర్ ఈచ్ అదర్. ఎస్. అండ్ తను అనేవాడు అనమాట, నువ్వు బాగా చదువుకున్నావు అందుకే నీకు పొగరు అని వాడినాను. పొగరేంది ఏం చేస్తుంది, నేను పొగరు పెట్టుకుని ఏం చేస్తున్నానంటే అన్నాను, నేను కొడుతున్నాను అందరిని వెళ్ళి తిడుతున్నానా శోభన్ అనేవాడిని అనమాట. నీ మూమెంట్లో కనిపిస్తుంది అలాగా అనేవాడిని అన్న. బాగా క్లోజ్ మే ఇద్దరం. నీకు లేదేంటి తలపొగరు అని నేను అనేవాడిని అనమాట. అలాగా అంత మంచి ఫ్రెండ్ నాకు. బట్ సడన్గా అది జరగడం అన్నది ఇందాక నువ్వు అన్నట్టుగా ఒక ఫాదర్గా ఒక క్లాసు, ఒక డైరెక్టర్గా, ఒక రైటర్గా మీరు సినిమా ఇండస్ట్రీలోకి వచ్చి మీరు హీరోలుగా ఎదిగే క్రమంలో తను ఉండుంటే అసలు ఇట్ కుడ్ హ్యావ్ బీన్ ఏ డిఫరెంట్ స్టోరీ ఆల్ టుగెదర్. షేరింగ్కి ఎలాంటి కథలు ఏంటి అన్నది అది నేను ఎక్కువ లాస్ట్గా మీకు ఫీల్ అయ్యాను నేను. ఎస్ సార్, కరెక్ట్ సార్. కానీ ఇంకా ఆయన ఉన్నాడు కాబట్టే ఇంకా మేము ఇక్కడ ఉన్నాను సార్. వాళ్ళ శోభన్ పిల్లలు కాబట్టే, నా దానిలో డౌట్ ఏముంది. 100%. అంటే లిటరల్ గా హీస్ ఆల్వేస్ విత్ అస్. సార్ మీరు నోటీస్ చేస్తే మనకు అలవాట్లేదు సార్ ఫాదర్ పేరు వెనకాల పెట్టుకోవడం అనేది. ఇట్స్ అ డిఫరెంట్ కల్చర్. మనకి యాక్చువల్ తెలుగులో మనం అలా చేయం. నేను కానీ సంగీత్ కానీ ఎందుకు పెట్టుకున్నాం అంటే కూడా ప్యూర్లీ ఫస్ట్ ఏం చేసినా హీ విల్ బీ దేర్. వాట్ ఎవర్ వీ అచీవ్ ఇట్స్ బికాస్ హిమ్. He will be a part of it, and Sangeet and I will never forget that. We'll always be Santosh Shobhan and Sangeet Shobhan. You are part of him. Yes, absolutely. He is not part of you. Yes, yes. You are part of him. Yes, sir. Yes, sir. Good. నాకు అది కూడా నచ్చింది మీలో ఉన్న ఆ స్ట్రోక్ ఆఫ్ బాండ్ విత్ ఫాదర్. పోయిన తర్వాత ఆ పేరుని అలా పెట్టుకోవడం అవన్నీ కూడా దే ఆర్ గ్రేట్ బ్లెస్సింగ్స్ టు బోత్ ఆఫ్ యూ. Yes, yes. కానీ నేను ఎంత ఫ్రెండ్నైనా అలాగే శోభన్కి ఎంతమందో ఫ్రెండ్స్ ఉన్నారు. బికాజ్ బేసికలీ ఈజ్ ఎ ఫ్రెండ్లీ పర్సన్ శోభన్. He's a good man. ఈజ్ ఎ వెరీ గుడ్ మ్యాన్ బియాండ్ డౌట్. అసలు ఆ పాయింట్ని అసలు ఇఫ్ యూ లుక్ బ్యాక్ ద మూమెంట్, ఆ ఎగ్జిటింగ్ పాయింట్, ఆ మూమెంట్స్ తలుచుకుంటే అసలు నాకైతే అసలు ఏమి గోడ నాకేం తెలియదు. దో ఐఎమ్ ఏ వెరీ క్లోజ్ ఫ్రెండ్ టు హిమ్. Yeah. You mean the day he passed? I think that is the day I decided I'll never cry again. I think that's why I can't even manufacture them to, even if people ask me, because Santosh will never cry again because I cried. I think we as a family cried our hearts out when he left us. And Sangeet and I both know that నాకు సంగీత్కి నాకు కానీ సంగీత్ కానీ మమ్మీకి కానీ సార్ మన లైఫ్లో జరగాల్సిన బిగ్గెస్ట్ ట్రాజడీ జరిగిపోయింది సార్. దానికి మించి ఇంకో ట్రాజడీ మేమేం చూడలేం, ఇంకో దానికి మించిన ట్రాజడీ ఏమీ రాదు. ద మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్స్ లెఫ్ట్ అస్ అండ్ దట్స్ ఇట్ సార్. దెన్ వి డిసైడ్. అంటే I think that's why I think I know now I'm getting emotional, but sir, it's a loss sir. I can only imagine sir the kind of pain that mom would have gone through. Sir, she was a couple of years older than I am today when she lost my father. నాకంటే 2 ఏళ్ళు పెద్దదే ఉంటుంది సార్. అండ్ షీ వాజ్ అ యంగ్ ఉమన్. అండ్ నాకు తెలుసు సార్ మమ్మీ ఎంత కష్టపడి సంగీత్ నన్ను ఇక్కడ వరకు తీసుకొచ్చిందో. సో వెన్ ఐ థింక్ అబౌట్ ఇట్ ఐ ఓన్లీ హ్యావ్ గ్రాటిట్యూడ్. అండ్ ఆ సిచ్యువేషన్ నుంచి మేమందరం ఆబ్వియస్గా నేను మమ్మీ సంగీత్ 10 years వెళ్ళిపోయాం. ఇట్ టుక్ అస్ అ వైల్ టు కమ్ బ్యాక్. డిఫికల్ట్ టైం అందరికీ అయ్యేది సార్. ఎవ్రీబడి గోస్ త్రూ, ఎవ్రీబడి లూజెస్ పీపుల్ earlier ఎక్కడో అక్కడ జరుగుతుంది. నేను ఇందాక మొదటే చెప్పాను అవి కామన్ థింగ్స్ ఇవన్నీ, లూజింగ్ పేరెంట్స్ ఇవన్నీ జరుగుతూ ఉంటాయి అనుకో. బట్ మీ విషయంలో ఏంటంటే డైరెక్టరు, రైటరు, రేపు ఇప్పుడు కూర్చుని శోభన్ కథ వినాలంటే, సంతోష్ కథ వినాలంటే శోభనే వినేస్తాడు. నేను ఆ యాంగిల్లో మాట్లాడుతున్నాను. అంటే మీరు ఫాదర్ బతుకున్నప్పుడు మీరు ఇండస్ట్రీలోకి వద్దామని అనుకోలేదా?
సార్ నాకు తెలిసి ఎప్పుడు సినిమా హీరో అవ్వాలనేది ఒక డ్రీమ్ సార్. అంతేనా? లేకపోతే ఏంటంటే డాడీ ఉన్న టైంలో ఇంకా చిన్నపిల్లం, సో ఇట్ వాస్ జస్ట్ అ ఫ్యాంటసీ పర్హాప్స్ ఆర్ లైక్ అన్ అంబిషన్ దట్ వీ డిడ్ంట్ రియల్లీ డిస్కస్. అంటే ఆ డిస్కస్ చేసేంత వయసు కూడా కాదు కదా సార్. యా సో ఐ వాజ్ 11 and సంగీత్ వాజ్ 9 or something, and it was a very difficult time for the family. అంతే సార్, ఆబ్వియస్గా ఇట్ టుక్ అ లాంగ్ టైమ్ ఫర్ అస్ టు కమ్ బ్యాక్, అండ్ దట్స్ వై ఐ థింక్ ఫ్రమ్ దెన్ టిల్ నౌ వెన్ ఐ లుక్ బ్యాక్, అంటే వెనక్కి తిరిగి చూసుకుంటే ఐ హ్యావ్ సో మచ్ టు బీ గ్రేట్ఫుల్ ఫర్. ద బిగ్గెస్ట్ లాస్ దట్ మేము చూడాల్సింది చూసాం, దానికి మించిన లాస్ ఇంకోటి ఉండదు సార్. సో మిగతా అంతా లర్నింగ్సే, మిగతా అంతా నేర్చుకోవడం, ప్రాఫిటే. అంతే సార్, 100% కదా సార్. అండ్ యా, మిగతాదంతా ప్రాఫిట్. వీఆర్ ఇన్ సర్ప్లస్ నౌ. వీఆర్ ఇన్ సర్ప్లస్, నో డౌట్. కానీ ఆ 10 ఏళ్ళు రియల్లీ హూ స్టుడ్ బై యువర్ సైడ్? సార్ మమ్మీ ఇస్ ద రీజన్ ఫర్ ఎవ్రీథింగ్. కరెక్ట్ సార్. అంటే నేను ఆలోచిస్తుంటే, నాకంటే ఇందాక చెప్పినప్పుడు ఒక 2 ఏళ్ళు పెద్దది. వెన్ ఐ లుక్ బ్యాక్, షీ వాజ్ హర్ సెల్ఫ్ అ చైల్డ్, యునో, ఆలోచిస్తే. అండ్ షీ వర్క్ వెరీ హార్డ్ సార్, షీ వర్క్ వెరీ హార్డ్. తను యోగా టీచర్ అయింది. షీ లర్న్ట్ యోగా. షీ వాజ్ నాట్ ఎ యోగా టీచర్, షీ లర్న్ట్ యోగా. షీ బికేమ్ అ యోగా టీచర్ టు ఫెండ్ ఫర్ అస్. అండ్ యోగా టీచర్గా చేసింది, తర్వాత ఒక స్కూల్లో పనిచేసింది. అండ్ మమ్మీ వర్క్ వెరీ వెరీ హార్డ్. అండ్ 3 of us are one team సార్. వీఆర్ 1 person యాక్చువల్లీ, మీ సంగీత్ అండ్ మామ్. అండ్ మేము ముగ్గురం ఒకటే సార్, 1 unit. అంతే సార్, మేము ముగ్గురం ఒకటే. అండ్ మాకు కలెక్టివ్ సక్సెస్ మాత్రమే ఉంటుంది సార్, కలెక్టివ్ ఫెయిల్యూర్ మాత్రమే ఉంటుంది. నాకో సక్సెస్, వాడికో సక్సెస్, మమ్మీకో సక్సెస్ ఉండదు. మా ముగ్గురిది ఒకటే సక్సెస్. సో ఐ ఫెల్ట్ లైక్ దట్ ఈస్ అ గ్రేట్ బాండ్. వీఆర్ 3 good friends. వీఆర్ బెస్ట్ ఫ్రెండ్స్ యాక్చువల్లీ, మమ్మీ, సంగీత్ అండ్ ఐ. సో ఐఎమ్ జస్ట్ వెరీ గ్రేట్ఫుల్ సార్. ఫెంటాస్టిక్ రియలైజేషన్ నిజంగా. అంటే అంటే నా ఫాదర్ పోయినప్పటికీ మీరు క్వైట్ చిల్డ్రన్ అలా పెరుగుతున్నప్పుడు మీకు దెన్ యూ ఫీల్ ది యాబ్సెన్స్. అప్పుడు ఆ పాయింట్ ఆఫ్ టైంలో పెద్ద కానీ, బట్ మీరు కూడా బాగా విత్ స్టాండ్ అయ్యి దాన్ని, యూ హెవ్ బీన్ ఎ గుడ్ సపోర్ట్ టు యువర్ మదర్. అది దట్ ఈస్ ది బెస్ట్ పార్ట్ ఆఫ్ ద హోల్ ఎపిసోడ్. మళ్ళీ మీ ఇద్దరు తనుకోకుండా ఒకరితో మీరు కూడా చక్కగా ఆన్ వన్ సింగిల్ పాయింట్ ఎజెండా మీద ఉండి. 100%. That is never going to change. That way she is a blessed person, your mother. Thank you sir. I wish her a long way success. Thank you sir. 100%. Thank you. Coming back to అసలు ఇప్పుడు ఓకే, వచ్చిన కథల్లో ఏదో ఒకటి చూస్ చేసుకుని చెయ్యాలి ప్రొఫెషనల్గా ఉన్నప్పుడు. కథల కోసం అలాగ ఆగిపోరు కదా, వచ్చిన వాటిలో బెస్ట్ ఆఫ్ ది బ్యాడ్ లాట్. అవును సార్. అంతేగా, ఎవరు చేసినా అంతే, ఎవరు చేసినా అంతే, బెస్ట్ ఆఫ్ ది బ్యాడ్ లాట్ దాంట్లో ఏరుకోవడమే అంతే సార్. లేదా మనకు కావాల్సింది ఏదైనా ఇలా కావాలి అని చెప్పి రాయించుకోవడం, 2 ways అంతే. అవును సార్. అసలు నీకు బేసిక్గా ఏ కైండ్ ఆఫ్ నేచర్ స్టోరీ, ఎంటర్టైన్మెంటా, కామెడీయా, ఇమోషనలా? మీ ఫాదర్ అయితే వర్షం మామూలు ఇమోషనల్గా రాయలా. అవును సార్. వర్షం ప్రభాస్కి ఆల్ టైమ్ గ్రేట్ హిట్. శోభనే ఇచ్చాడు ముందు, శోభనే ఇచ్చాడు. అండ్ ఎంఎస్ రాజు గారు ప్రెస్ మీట్ నాడు అనౌన్స్ చేశారు, చిరంజీవి గారికి ఖైదీ ఎలాగో ప్రభాస్కి వర్షం అలాగని. ఓకే ఓకే. ప్రెస్ మీట్, ఫస్ట్ ప్రెస్ మీట్ నాడు అనౌన్స్ చేశారు. 2004 సార్. ఎస్. ఓ వావ్ వావ్. సో అంత ఇమోషనల్గా రాయగలడు. బాబీ సినిమా ఎందుకు క్లిక్ అవ్వలేదు కానీ ఆ సీన్స్ అన్ని చాలా ఇమోషనల్, చాలా బాగుంటుంది సార్. మంచి సినిమా సార్, మంచి సినిమా, ఎంటర్టైన్మెంట్. అదే నేను ఫోర్స్ చేసి రవి రాసి శివరంజన్లో చదవనంటాడే, నేను చదవను తీసుకెళ్ళి అంటాడు. నువ్వు చదివితేనే ఇక్కడి నుంచి వెళ్తాను, నేను చదువు, నేను నీకోసం కష్టపడి సినిమా చూసి రవి రాశాను అని చెప్తే అప్పుడు చదివాడు అనమాట. అలా చాలా మంచి సినిమా. అండ్ అలా ఎంటర్టైన్మెంట్ సీన్స్ కూడా చాలా బాగుంటాయి, చాలా బాగుంటాయి సార్. దాంట్లో వార్నింగ్ సీన్ ఒకటి భలే ఉంటుంది సార్. సెకండ్ హాఫ్ లో ప్రకాష్ రాజ్ గారికి వెళ్ళి బాబు వార్నింగ్ ఇస్తాడు. అదే ఆ చేజ్, కార్ చేజ్ సీన్ ఉంటుంది చూడు సార్, భలే చేస్తారు సార్. ఈ హీరో ఇంట్రో కూడా భలే ఉంటుంది సార్. జీప్ మీద మహేష్ బాబు గారు నుంచి ఉంటారు, ఫస్ట్ ఎంట్రీ బాబీలో చాలా బాగుంటుంది సార్. ఐ థాట్ వాస్ వెరీ వెరీ వెల్ డన్.
వెల్ డన్. అదే ఈ బేస్లో అసలు నీకు నచ్చిన క్యారెక్టరైజేషన్స్ ఏంటి? కమర్షియల్ హీరోగా ఎదగాలంటే అలాగా వర్షం అట్లాగా ఒక మంచి ఇమోషనల్ స్టోరీస్ చేయాలి. అసలు వాట్ ఈజ్ యువర్ ప్యాత్? 100% ఎమోషనల్ స్టోరీస్ సార్. అవునా? 100% ఎమోషన్ మిస్ అవ్వదు సార్. యాక్చువల్లీ అంటే అదే సార్, నేను ఇప్పుడు అగేస్ చాయిసెస్లో నేర్చుకుంది ఏంటంటే మీనింగ్లెస్ కామెడీస్ ఆర్ జాన్రా. అదొక మంచి జాన్రా సార్. యాక్చువల్గా లాట్ ఆఫ్ పీపుల్ హ్యావ్ అ గుడ్ ఫన్. అది నాకు సెట్ అవ్వట్లేదు సార్. నేను ఏమడలేకపోతున్నాను దాంట్లో. అది మనది కాదు. అది మీనింగ్ లేకుండా ఒక కథ చెప్పడం కష్టం సార్. ఆ చెప్పిన వాళ్ళు గ్రేట్ సార్. ఐఎమ్ నాట్ దట్ గ్రేట్. ఐ నీడ్ మీనింగ్. నేను చెప్పే కథలో ఒక మీనింగ్ ఉండాలి, ఒక ఇంటెంట్ ఉండాలి, సాలిడ్ ఎమోషన్ ఉండాలి సార్. దేర్ ఇస్ నో మీనింగ్, యూర్ ఎ ఫెయిల్యూర్. యా సార్. అండ్ ఫ్రమ్ టుడే స్టార్టింగ్ విత్ కపుల్ ఫ్రెండ్లీ మీనింగ్ ఉన్న, నాకు ఎట్లా ఒక మీనింగ్ ఉండాలి సార్ ప్రతి కథలో. ఒక స్ట్రాంగ్ ఎమోషన్ ఉండాలి సార్. దట్ ఈస్ ద కైండ్ ఆఫ్ స్టోరీస్ ఐ వాంట్ టు డూ. ఓకే. అంటే మళ్ళీ డైలాగ్ ఎమోషన్ గట్ట కాదు, మళ్ళీ బ్లడ్ బాత్, యాక్షన్ అటు పక్కకి వెళ్ళాలని లేదా నీకు? దాట్స్ ఎ థింగ్ సార్. ఐ థింక్ యాక్షన్ భలే జానరా సార్. మనం ఎత్తుకుంటే వెళ్తే రాదు సార్. యాక్షన్ రావాలి మనకి. అండ్ యాక్షన్ ఇస్ మై ఫేవరెట్ జానరా. వన్ డే అది ఊరికే చేయకూడదు సార్. అండ్ ఐఎమ్ జస్ట్ యాక్చువల్లీ లక్కీ అండ్ గ్రేట్ఫుల్ దట్ ఐ హ్యావెంట్ అటెంప్టెడ్ యాక్షన్ యెట్. యాక్షన్ చేసినప్పుడు కొత్త గ్రామర్ పట్టుకోవాలి సార్. ఎందుకంటే యాక్షన్ సినిమా మనం బర్త్ ఆఫ్ సినిమా దగ్గర నుంచి యాక్షన్ సినిమా ఏదో రకంగా చూస్తూనే ఉన్నాం. అండ్ చాలా చాలా గొప్ప గొప్ప యాక్షన్ స్టార్స్ ఉన్న ఇండస్ట్రీ మంది, ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ మంది. అండ్ ఎక్కడో ఇప్పటివరకు చేసిన యాక్షన్ ఆల్రెడీ వండర్ఫుల్గా చేసేవాళ్ళు బోల్డ్ అంతమంది అద్భుతమైన హీరోలు ఉన్నారు సార్ మనకి. సో యాక్షన్ అటెంప్ట్ చేసినప్పుడు ఐ నీడ్ టు ఫైండ్ అ న్యూ లిటరేచర్ ఫర్ దాట్ యాక్షన్ అండ్ న్యూ గ్రామర్ ఫర్ దాట్ యాక్షన్. అండ్ చాలా ఎంగేజింగ్గా ఉండాలి సార్, గ్రౌండెడ్గా ఉండాలి సార్, చాలా రియల్గా ఉండాలి. ఇట్ హ్యాస్ టు బి కొంచెం రిప్రోరింగ్, కొంచెం ఇవ్వాలి సార్. బట్ అగైన్ అది చాలా గ్రౌండెడ్గా కొత్త గ్రామర్ పట్టుకోవాలి సార్. ఐఎమ్ లెర్నింగ్ అండ్ ఐఎమ్ వర్కింగ్ ఆన్ ఇట్. ఐఎమ్ ట్రైయింగ్ సార్. యాక్షన్ చేసినప్పుడు ఐ వాంటెడ్ టు బి అ వెరీ వెరీ న్యూ ఎక్స్పీరియన్స్. సో ఐ విల్ క్రాఫ్ట్ దట్ ఎక్స్పీరియన్స్ ఓన్లీ వెన్ ఐఎమ్ కాన్ఫిడెంట్ దట్ ఈ కథ యాక్షన్ చెప్పాలి, యాక్షన్తో డ్రైవ్ చేయాలి అన్నప్పుడు ఐ వాంట్ టు ట్రై యాక్షన్. ఐ లవ్ ఇట్. ఇట్స్ అమేజింగ్. యాక్షన్ సినిమా సార్. ప్రభాస్ అన్న ఫ్యాన్ సార్. యాక్షన్ వర్షం మూసి చెప్పింది అందుకు. అవును, చేద్దాం సార్. గాడ్స్ గ్రేస్, ఇట్ హ్యాస్ టు హ్యాపెన్. అదే ఇట్ హ్యాస్ టు హ్యాపెన్. అని అంటే ఇప్పుడు ప్రభాస్ అన్నాడు ఫర్ ఎగ్జాంపుల్, అడుగు పెట్టడమే ఈశ్వరు, వెంటనే వర్షం, మధ్యలో రాఘవేంద్ర, అన్నీ నీకు అన్ని ఇమోషనల్ యాక్షన్ స్టోరీస్. అంటే అలాగే వెళ్ళింది. నీది ఎలాగవుతున్నది అంటే నీది కొంచెం లైట్ కామెడీ, లైట్ లవ్, అంత లైట్ వెయిన్ లో వెళ్తోంది. ఇప్పుడు చిచ్చోరును చోటిసి బాత్ రోజులు కావు కదా ఇవి. అవును సార్, కరెక్ట్ కదా. మరి ఆ కాంట్రాస్ట్ నువ్వెందుకు నోటీస్ చేయట్లేదు సార్? యాక్చువల్గా ఏక్మీ కథ వరకు అన్ని ఆడిషన్లే కదా సార్. ఏక్మీ కథ ఫస్ట్ చాయిస్, ఏక్మీ కథ వరకు అన్ని ఆడిషన్లే. అన్ని మనుషులే లాస్ట్ ఆడిషన్ చేసిన సినిమా, అన్ని మనుషులే ఆడిషన్లే. యూ నో దిస్. వి డిడ్ అ స్క్రీన్ టెస్ట్ అండ్ దెన్ నందిని మ్యామ్కి స్వప్నకి బాగా నచ్చింది అండ్ దే బిలీవ్డ్ మీ. ఐమ్ రియలీ గ్రేట్ఫుల్ ఫర్ బోత్ ఆఫ్ దెమ్ యాక్చువల్లీ. బికాజ్ బాగా చేసావు నువ్వు అన్ని మంచి దగ్గర. థ్యాంక్ యూ సార్. అన్ని ఎంజాయ్ చేసాం ఆ సీన్స్. ఆ మామిడి చెట్టు మామిడికాయలు కోసే సీను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఐ రిమెంబర్ ఆల్ దోస్ సీన్స్. థ్యాంక్ యూ సార్. ఐఎమ్ రియలీ గ్రేట్ఫుల్. దట్స్ యాక్చువల్లీ అ వండర్ఫుల్ ఫిల్మ్. లేదు సార్. సో బేసిక్గా మధ్యలో ద ఏక్మీ కథ నా ఫస్ట్ చాయిస్ సార్. ఫస్ట్ నేను ఎంచుకున్న కదా. దాని తర్వాత మిగతా అన్ని మంచంలో కూడా మిగతా అన్ని నేను ఎంచుకున్నాను సార్. ఆ ఎంచుకున్న వాటిలో నాకు లెర్నింగ్స్ ఉన్నాయి. అండ్ అదే సార్, ఐఎమ్ జస్ట్ గ్రేట్ఫుల్ వాట్ ఐ డిడ్. బట్ ఐ విల్ యాక్చువల్లీ నెక్స్ట్ ఇమీడియట్లీ ఐ రియలీ కామెడీ చాలా మిస్ అవుతున్నాను సార్. ఐ వాంట్ టు గో బ్యాక్ అండ్ డూ వన్ రియలీ. అసలు బేసిక్ ఎందులో కంఫర్టబుల్ నువ్వు? కామెడీ సార్. కామెడీ చాలా ఇష్టం సార్. కామెడీ చాలా ఇష్టం సార్. ఎమోషన్ చాలా ఇష్టం సార్. ఇవి రెండు ఇంకా హోన్ చేసుకొని ఇంకా బెటర్గా డెలివర్ చేయాలి సార్ నెక్స్ట్ సినిమాలతోటి. అండ్ దట్స్ ద డ్రీమ్ సార్. దట్స్ ద డ్రీమ్ సార్. ఐ వాంట్ టు కంటిన్యూ. వన్ డే ఐ వాంట్ టు టెల్ ఫిల్మ్స్ దట్ కెన్ బ్లెండ్ ఆల్ దీస్ టుగెదర్ యాజ్ అ జానరా. బట్ ఏదో ఫోర్స్ చేసి మాత్రం కాదు సార్. అదే న్యాచురల్ గా, ఆర్గానిక్ గా ఉండాలి. గ్రౌండెడ్ గానే చేయాలనేది ఇది సార్. రియల్ గా ఉండాలనేది నా ఫీలింగ్ సార్. అదే నేను నా బాధ దాకా నుంచి ఏంటంటే నీ వెనకాతలో ఒక యువి క్రియేషన్ లాంటి ఒక బ్యానరు,
నిన్ను ఎంకరేజ్ చేయడానికి, అవును సార్. నిన్ను నీ మీద ఒక కన్సర్న్. శోభన్ సంతోష్ యా సార్. సంతోష్ శోభన్ షుడ్ స్టాండ్, హీ Yeah, షుడ్ sir. సక్సీడ్ అని Family, ఒక ఎవరికి ఉంటుంది అలాంటి ఒక అదృష్టం సార్ అది. అది అక్కడే చెప్తున్నాను కదా సార్, ఇట్ హ్యాపెండ్, ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ద ఫ్యాక్ట్ దట్ ఐఎమ్ శోభన్ సన్. అండ్ ఎక్కడ ఎందుకు లేడు సార్ డాడీ ఉన్నాడు కాబట్టి ఇవన్నీ జరుగుతున్నాయి కదా సార్. అది ఈజ్ దేర్, అసలు డౌట్ లేదు దాంట్లో. కానీ అంటే నువ్వు దానికి కారణం కూడా నేను చాలా ఓపెన్గా చెప్తాను ఇంటర్వ్యూలో, ఎందుకంటే ఇట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. ప్రభాస్కి ఫస్ట్ టైము శోభన్ అనే డైరెక్టరు ఆల్ టైమ్ గ్రేట్ హిట్ ఇచ్చాడు వర్షం. అక్కడ ప్రభాస్ శోభన్కి బాగా కనెక్ట్ అయిన విషయం నాకు తెలుసు. ఆఫ్ కోర్స్ ఐ వాజ్ టూ యంగ్. నాకు తెలుసు ఆ పాయింట్. అండ్ ప్రభాస్ ఈజ్ సచ్ ఏ గ్రేట్ హార్టెడ్, హ్యూజెస్ట్ హార్టెడ్. అండ్ డాడీకి చాలా ఇష్టమైన మనిషి సార్. అయితే నాకున్న డాడీతో కొన్ని మెమరీస్లో, నాకు గుర్తున్న కొన్ని కాన్వర్జేషన్స్లో ఆర్ ఓవర్ హియరింగే సార్. నాకేం చెప్తాడు, ఐ వాజ్ 4th or 3rd grade అనే వాళ్ళు నాకేం చెప్తారు. ఓవర్ హియరింగే. మమ్మీతో మాట్లాడేటప్పుడు కానీ ఈ ఓవర్ హియరింగ్లోనే నేను నా గుర్తున్న ఫీలింగ్ ఏంటంటే హీ యూస్ టు లవ్ దట్ మ్యాన్. అండ్ ప్రభాస్ అన్న అంటే మా డాడీకి చాలా చాలా ఇష్టం, చాలా ఇష్టం. నేను ఫస్ట్ టైం వంశన్ని కలిసినప్పుడు గాంధీ తీసుకెళ్ళి కనిపించాడు సార్ వంశన్ని కలిసినప్పుడు వంశన్న కూడా డాడీతో షేర్ చేసుకున్న మూమెంట్ చెప్పాడు. దెన్ ఏదో వంశన్న కూడా తెలుసా డాడీ అనుకున్నాను. నాకు తెలియదు డాడీ అక్కడ బుకింగ్ క్లర్క్ లేదు సినిమా థియేటర్ డైరెక్టర్ పర్సనల్ రిలేషన్షిప్ ఉందని నాకు తెలియదు సార్. అదే అఫ్ కోర్స్ వంశన్ అంటే ప్రభాస్ అన్న ఫ్రెండ్ కాబట్టి, వర్షం సినిమా చేశారు కాబట్టి Natural. అలాగే వాళ్ళకి న్యాచురల్ గా ఒక ఆర్బిట్ లో ఉంటారు కదా. అవును సార్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా కపుల్ ఫ్రెండ్లీ ప్రొడ్యూసర్ మన అజయ్ అన్నకు కూడా డాడీతో ఒక పరిచయం ఉంది, మీతో డాడీతో పరిచయం ఉంది, వెన్ ఐ మీట్ ద సీనియర్ మీడియా డాడీతో పరిచయం ఉంది. ఇవన్నీ బ్లెస్సింగే సార్. మీరు యూ టాక్ టు మీ లైక్ ఐఎమ్ పార్ట్ ఆఫ్ యువర్ లైఫ్ బికాస్ డాడీ 100%. అండ్ ద గ్రేట్నెస్ సార్, ఫర్ ఎగ్జాంపుల్ మీరు నమ్మరు సార్, మన ట్రైలర్ యాక్చువల్గా మనం వదిలేసాం సార్, లిటరలీ యూవీలో పెట్టి వి డిడ్ దట్ ఈవెంట్ అండ్ లెఫ్ట్. మా అజయ్ అన్నకు కాల్ వచ్చింది ప్రభాస్ దగ్గర నుంచి అండ్ వాళ్ళ టీం దగ్గర నుంచి, దట్ ఎందుకు అన్న ప్రొఫైల్లో ఎందుకు లాంచ్ చేయట్లేదు, ఎందుకు పెట్టలేదని మేము అడగలేదు సార్. కానీ ఇప్పుడు ఆయన పోస్ట్ పెట్టారు సార్ మా సినిమాకి, మా ట్రైలర్ ఆయనే పెట్టాడు సార్, ఆయనే టీంకి చెప్పి పెట్టించారు సార్. అండ్ అంతకు మించి నేనేం కోరుకో, ఒక ఫ్యాన్గా, నాట్ జస్ట్ అ ఫ్యాన్ సార్, ఎనీబడి, ఇది ఒక అదృష్టం సార్. బికాజ్ ఇట్స్ ఒక ఇంత లవ్. నాకు ఆయనతో పరిచయం లేదు సార్, అండ్ నేను చాలా తక్కువసార్లు కలిసాను, మీకు కూడా తెలుసు. కానీ పరిచయం లేకపోయినా సరే నాకు అనిపిస్తుంది సార్, దిస్ మ్యాన్ ఇస్ సో ఫుల్ ఆఫ్ లవ్. ఆయన దగ్గర నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటి సార్, ఆయన దగ్గర నుంచి నేర్చుకోవాల్సింది ఏమైనా సరే, ఆయన మొహం మీద నవ్వు ఏ రోజు చెరగలేదు. ఒక ఫ్యాన్గా నేను చూసుకుంటే ఇప్పటికి ఆయన బయట కనపడ్డ సినిమా మీదైనా ఆ నవ్వు ఎప్పుడు చెరగదు సార్. అది సార్ ఒక ఫ్యాన్గా నాకు హై ఎప్పుడు ఇస్తుంది అంటే ఆయన నవ్వునప్పుడు ఇస్తుంది, ఆయన బాగున్నప్పుడు ఇస్తుంది, ఆయన సినిమాలు చూస్తున్నప్పుడు ఇస్తుంది. ఒక ఫ్యాన్గా నేను అంతకుమించి ఎప్పుడూ ఎక్కువ కోరుకోను సార్. అంతకు మించి నాకు ఆ దేవుడు ఇచ్చాడు. సో అంతకు నేను ఐఎమ్ జస్ట్ గ్రేట్ఫుల్. కాదు, అంతకన్నా కోరుకోవడానికి ఏం లేదు. హైయెస్ట్ పాయింట్ ఐఎమ్ జస్ట్ లక్కీ సార్. కానీ ఏ యంగ్ హీరోకి ప్రభాస్ లాంటి పెద్ద హీరో పోస్ట్ పెట్టి యా సార్, అది ఎంత వైరల్ అయింది తెలుసా? అది థ్యాంక్స్ టు హిమ్, థ్యాంక్స్ టు యూవీ క్రియేషన్స్. ఇట్స్ వండర్ఫుల్ సార్. ఇది అదే సార్, ఇంత గ్రాటిట్యూడ్ ఉంది సార్. ఎస్, శోభన్ ఈస్ దేర్. ఎస్, హీస్ దేర్. శోభన్ ఈస్ దేర్. హీస్ దేర్. అండ్ ఇప్పుడు రేపు ఈ సినిమా అంటే నువ్వు మంచి ఇంటెంట్తో, జడ్జ్మెంట్ పక్కన పెట్టు, ఇంటెంట్ కానీ మంచి టాపిక్ పట్టుకొచ్చావు నువ్వు. అవును సార్, జడ్జిమెంట్ అండ్ ఇంటెంట్ అన్నది. సో ఈ ఇంటెంట్లో ఈ సినిమాని నువ్వు చాలా లవ్ చేసి ఎక్కడో నీకు నేనన్నా క్యాల్కులేటెడ్ రిస్క్ అని. అవును సార్, అవును సార్. సో ఈ సినిమా నీకు వాట్ ఈజ్ యువర్ గట్ ఫీలింగ్ సినిమా మీద? చాలా రోజులు షూట్ చేసి, అవును సార్, డైరెక్టర్ నువ్వు ఇంటరాక్ట్ అయ్యి, హీరోయిన్ నువ్వు ఇంటరాక్ట్ అయ్యి, క్యారెక్టర్స్ అన్ని ఇంటరాక్ట్ అయ్యి, ఇంత జరిగిన తర్వాత వాట్ ఈజ్ యువర్ వాట్ ఈజ్ యువర్ ఫోర్కాస్ట్ ఆన్ దాట్? ఇది ఒక స్టెప్పింగ్ స్టోనా, నీకు ఒక మైల్ స్టోనా అని అడిగితే వాట్ ఈజ్ యువర్ ఇమ్మీడియట్ రిప్లై ఆన్ దిస్? ఇట్స్ మై రియల్ బిగినింగ్.
రియల్ బిగినింగ్. అవును సార్. ఐ థింక్ ఫ్యాంటాస్టిక్ ఆన్సర్. అవును సార్. ఫ్యాంటాస్టిక్. సో హంబుల్. ఎస్ సార్. సో హంబుల్. ఎస్ సార్. ఎస్ సార్. ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడారు. అది దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అవును సార్. అవును సార్. న్యూ బిగినింగ్. ఎస్. ఇది ఒక కొత్త ప్రారంభం నీకు. ఖచ్చితంగా సార్. ఖచ్చితంగా సార్. నో డౌట్. నో డౌట్. ఎందుకంటే సార్ ఇప్పుడు నేను చెప్తున్నా కదా సార్, హౌఎవర్ డిఫికల్ట్ ద లాస్ట్ 10 years వర్, ఆ లర్నింగ్ నా చాయిసెస్లో కనపడాలి సార్. సార్ యాజ్ అన్ యాక్టర్ ఐఎమ్ ఓన్లీ యాజ్ గుడ్ యాజ్ మై చాయిసెస్. యూనో సార్, ఐ కాంట్ మేక్ అ బ్యాడ్ ఫిల్మ్. నేను ఒక బ్యాడ్ ఫిల్మ్ చేసి మంచి యాక్టర్ అనిపించుకోవడం అనేది కరెక్ట్ కాదు సార్. ఐఎమ్ యాజ్ గుడ్ యాజ్ మై ఫిల్మ్. ఇఫ్ మై ఫిల్మ్ ఇస్ బ్యాడ్, ఐఎమ్ బ్యాడ్. మై ఫిల్మ్ ఇస్ గుడ్, ఐఎమ్ గుడ్. సినిమా బాగుంటుంది సార్. సినిమా బాగుంటే అందరం బాగుంటాం సార్. అంతే. దట్స్ ఇట్. పర్సనల్ గ్లోరీ అంటే ఏముండదు సార్. సినిమా బాగోవాలి సార్. ఎవరికి పర్సనల్ గ్లోరీ ఉండదు. ప్రభాస్ కి పర్సనల్ గ్లోరీ హిట్ల ద్వారా వచ్చింది. తనకు వచ్చిన హిట్స్ ద్వారా వచ్చింది. లేకపోతే ప్రభాస్ ఎందుకు అంతమంది ఇష్టపడి ప్రభాస్ అంటే చచ్చిపోతారు? సినిమాలు అలాంటి సినిమాలు వచ్చాయి కాబట్టి. సో ఎవ్రీబడి ఈజ్ ఎ ఫంక్షన్ ఆఫ్ సినిమా. మ్యాథమెటిక్స్ లో చెప్తారు కదా, ఫంక్షన్ ఆఫ్ ఎక్స్ అని. అవును సార్. అట్లా ఫంక్షన్ ఆఫ్ సినిమా ఎవ్రీబడి. యా సార్, 100%. సో నువ్వు బిగినింగ్ దగ్గరికి 10 ఏళ్ల తర్వాత మళ్ళీ బిగినింగ్ పాయింట్ దగ్గరికి వచ్చి నిలబడ్డావు. అవును సార్. చాలా నేర్చుకొని నిలబడ్డాను సార్. అందుకని అదేలే, ఫస్ట్ సినిమాకి ఈ ఫస్ట్ బిగినింగ్ కి మళ్ళీ చాలా తేడా ఉంది. మధ్యలో 10 years ఉన్నాయి కదా. అవును సార్. అవును సార్. కదా. యా సార్. 10 years సార్. ఎగ్జాక్ట్లీ 10 years. 10 years. సో ఇక్కడి నుంచి నీ కెరీరు ఈ సినిమాలో, కపుల్ ఫ్రెండ్లీలో, అండ్ ఈ రోజున మీ దానిలో మా రూమ్లో ఉంటారా అనే ఒక పాయింట్, అది అందరినీ ఇట్ ఈస్ రియల్లీ మూవింగ్ ఎవ్రీబడి. ఎందుకంటే కోలివింగ్ అన్నది మార్కెట్లో ఇప్పుడు చాలా బిజారే మూమెంట్. బిజారే అంటే గర్ల్ అండ్ బాయ్ ఆర్ లివింగ్ టుగెదర్ ఇన్ ఏ క్వార్టర్. యు అండర్స్టాండ్? అలాంటి పాయింట్ వైపుకి ఇది వెళ్తుందా? యాక్చువల్గా నేను ఫస్ట్ కపుల్ ఫ్రెండ్లీ టైటిల్ గురించి చెప్పాలి సార్. మా ఆవిడ షార్ట్ ఫిల్మ్ చేసాడు సార్, డైరెక్టర్. షార్ట్ ఫిల్మ్ పేరు కూడా కపుల్ ఫ్రెండ్లీ. ఓకే. అది కొంచెం కాన్సెప్ట్ వేరేది. అంటే దీంట్లో ఉన్న క్యారెక్టర్స్, ఆ షార్ట్ ఫిల్మ్లో ఉన్న క్యారెక్టర్స్ ఈ క్యారెక్టర్స్, బట్ కథలు వేరు. ఆ షార్ట్ ఫిల్మ్ చేసిన డైరెక్టరు, సినిమాటోగ్రఫరు, ఎడిటరు, మ్యూజిక్ డైరెక్టరు అందరూ ఈ సినిమా చేశారు. సో ఒక బ్యూటిఫుల్ స్టోరీ ఉంది సార్. వాళ్ళందరిది ఒక బ్యూటిఫుల్ స్టోరీ సార్. ఒక షార్ట్ ఫిల్మ్ చేసి దాన్నే ఒక సినిమాగా, పెద్ద తరగతి సినిమా చేయడం అనేది ఒక బ్యూటిఫుల్ జర్నీ ఉంది సార్ వాళ్ళది కూడా. అండ్ ఆ షార్ట్ ఫిల్మ్ అంతా సూపర్ ఉందా. టైటిల్ అర్థమవుతుందా లేదా, వెళ్తుందా లేదా అని చాలా భయపడ్డాను సార్. 6 months బ్యాక్ వరకు నాకు భయం వేశారు. ఈ టైటిల్ ఎలా తీసుకెళ్ళాలంటే సడన్గా మీరు చెప్తున్నారు, ఇంకెవరో చెప్పారు టైటిల్ కనెక్ట్ అవుతుంది, బాగుంది అని. అప్పుడు నేను రిలాక్స్ అయ్యాను. ఓహో, ఇది ఈజీగానే అర్థమవుతుంది, ఈజీగానే వెళ్తుంది అని. ఐ డెంట్ రియలైజ్ ఇట్స్ దట్ కామన్. సో నాకు కపుల్ ఫ్రెండ్లీ హోటల్స్ గురించి తెలుసు సార్. కోలివింగ్ హాస్టల్స్ అని లిటరల్గా 1 week బ్యాక్ ప్రెస్ మీట్ తర్వాత నాకు అర్థం, ఓహో ఇది ఎప్పుడు స్టార్ట్ అయింది నాకు తెలియదు అని. ఇక్కడికే వేణు ఉడుగుల అనే డైరెక్టర్ ఇంటర్వ్యూకి వచ్చి నాకు ఇక్కడే ఇంటర్వ్యూలో చెప్పాడు, ఏంటి సార్ ఇంకా ఎక్కడున్నారు సార్ మీరు, కోలివింగ్ డేస్ సార్ ఇవి. అప్పుడు దెన్ ఐ స్టార్టెడ్ లెర్నింగ్ వాట్ కోలివింగ్ ఈజ్ ఎగ్జాక్ట్లీ అంటే ఏంటి అని అడిగి నేను తెలుసుకుని, అండ్ వెబ్సైట్స్లోకి వెళ్ళి చూస్తే ఇట్స్ ఆల్ బిజార్ థింగ్. గాబరా పుట్టే, of course people are taking things as they are. Nothing is an objection today. Everything is floating with the tide. Yes. సో అది, కానీ నువ్వు చెప్పిన పాయింట్ కొత్త పాయింట్. వాళ్ళు ముందు షార్ట్ ఫిల్మ్ చేసి సేమ్ టీము దాన్ని సినిమాగా చేయడం అనేది ఇట్స్ ఏ వండర్ఫుల్. అంటే షార్ట్ ఫిల్మ్స్కే ఒక ఆనర్ అది. అవును సార్. టు ది వరల్డ్ ఆఫ్ షార్ట్ ఫిల్మ్స్ ఇట్స్ ఎన్ ఆనర్ కదా. అవును సార్ ఖచ్చితంగా. ఇట్స్ గ్రేట్. వాట్ అ సూపర్ స్టోరీ సార్. వాట్ అ గ్రేట్ స్టోరీ. అంటే టైటిల్ గురించి నువ్వు ఎందుకు అంత భయపడ్డావు? అంటే కనెక్ట్ అవ్వదేమో నాన్న, మాసెస్కి అర్థం కాదేమో. నాకు ఇంగ్లీష్ టైటిల్ అంటే చిరాకు సార్. యాక్చువల్గా ఇన్ జనరల్ ఇంగ్లీష్ టైటిల్ అంటే కొంచెం భయపడతాను నేను. బట్ ఈ కథకేమో పర్ఫెక్ట్ టైటిల్. టైటిల్ సినిమా థియేటర్కి వచ్చి మీరు కూర్చున్న తర్వాత ఫస్ట్ సీన్నే కన్విన్స్ చేస్తాను సార్ టైటిల్ ఎందుకు పర్ఫెక్టా అని. ఫస్ట్ సీన్కే అర్థమైపోద్ది టైటిల్ ఎందుకు పెట్టాము అనేది. అండ్ జర్నీలో కూడా త్రూ అవుట్ ఆ టైటిల్కి ఒక మీనింగ్ ఉంది సార్. అండ్ పర్ఫెక్ట్ టైటిల్ సార్. కథకి పర్ఫెక్ట్ టైటిల్ అది. సో అగైన్ డైరెక్టర్ హ్యాడ్ అ గుడ్ ఇంటెంట్. ఐ డెంట్ సే నో.
ఇంటెంట్ కరెక్ట్గా ఉంది సార్, ఇది వెళ్తుందా లేదా అని ఆలోచించడం జడ్జ్మెంట్ అవుతుంది నాది. నేను అది చేయదలుచుకోలేదు. డైరెక్టర్ ఇంటెంట్తో వచ్చాడు, ఐ సెడ్ ఎస్, విల్ కీప్ దిస్ ఓన్లీ. అంటే నువ్వు యు ఆర్ ఆల్సో ఏ బాయ్ ఆఫ్ దిస్ జనరేషన్. అవును సార్, అవును సార్. ఎర్లీగా వచ్చావు, కాకపోతే హీరోయిన్స్ వచ్చినట్టు వచ్చావు నువ్వు ఎర్లీ స్టేజ్ లో కదా. అవును సార్. అది నీకు ఎలా అనిపించింది? ఇప్పుడున్న జనరేషన్ జెన్జీకి బాగా కనెక్ట్ అవుతుంది అనిపించిందా? అందరు కనెక్ట్ అవుతుంది సార్, మన సినిమా అంటున్నారు కదా మీరు. ఖచ్చితంగా కనెక్ట్ అవుతుంది సార్. వెన్ దేర్ ఇస్ గుడ్ ఎమోషన్ అందరికి కనెక్ట్ అవుతుందని నమ్మకం సార్. బట్ డెఫినెట్ గా ద ఫస్ట్ హాఫ్ లో ఉండే ఫన్, వాళ్ళిద్దరి మధ్య కెమిస్ట్రీ, వాళ్ళిద్దరి మధ్య ఒక జర్నీ, అంటే లైఫ్ చూసిన వాళ్ళకి, లైఫ్ చూస్తున్న వాళ్ళకి అందరికీ అర్థం అవుతుంది. చూసిన వాళ్ళకి ఒక రకంగా కనెక్ట్ అవుద్ది, చూస్తున్న వాళ్ళకి ఇంకో రకంగా కనెక్ట్ అవుద్ది. నీకు ఎలా కనిపించింది నన్ను? నాకా సార్, నాకు ఐ థింక్ ఇట్స్ వెరీ పర్సనల్ సార్. అంటే నాకు వాడి జర్నీ, శివ అనే క్యారెక్టర్ జర్నీ నాకు బాగా నచ్చింది సార్. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ సెకండ్ హాఫ్లో మేమేమైతే చెప్పాలనుకుంటున్నామో తను తీసుకునే డెసిషన్, తను తీసుకునే ఒక స్టాండ్ ఉంటుంది సార్ ఎదుటి మనిషి కోసం, తను ప్రేమించిన మనిషి కోసం ఎక్కడ వరకు వెళ్ళగలరు అనేది. ఇది ఈవెన్ చాలా డెలికేట్ సిచ్యువేషన్స్లో, ఎమోషనల్ సిచ్యువేషన్స్, చాలా వల్నరబుల్ సిచ్యువేషన్స్లో కూడా ఒక ఫర్మ్ స్ట్రాంగ్ డెసిషన్ తీసుకుంటాడు సార్ తను ప్రేమించిన మనిషి కోసం. అండ్ ఐ థింక్ దట్ ఈస్ ది హార్ట్ ఆఫ్ ది ఫిల్మ్. దట్ ఇస్ హార్ట్ ఆఫ్ ద ఫిల్మ్. బోత్ ఆఫ్ దెమ్, ఐ థింక్ బోత్ దీస్ క్యారెక్టర్స్ ఆర్ ద హార్ట్ ఆఫ్ ద ఫిల్మ్. దేర్ జర్నీ సూపర్ జర్నీ సార్. ఐ ఫీల్ లైక్ సడన్గా నా ఇంటెన్షన్ ఏంటి అంటే వీళ్ళిద్దరు మాత్రం మీతో ట్రావెల్ అవ్వాలి సార్ 20 years. అప్పుడు నేను సక్సెస్ అయినట్టు సార్. 14th రోజు కాదు సార్, 20 years తర్వాత కూడా మీకు ఈ సినిమా గుర్తుండాలి. దట్స్ మై గోల్ విత్ దిస్ ఫిల్మ్. 2046 ఎస్, ఫిబ్రవరి 14 ఎస్, వ్యాలంటైన్స్ డే. ఎస్, ఆ రోజు కూడా మన సినిమా గురించి మాట్లాడుకుంటే అప్పటికి నువ్వు బాగా ఒక సర్టన్ ఏజ్ వచ్చేసి పిల్లలందరికీ కుర్రలు చూడవా నేను యూత్లో ఉన్నప్పుడు చేసిన సినిమా. సో నైస్. అంటే ఎందుకు అడిగానంటే బికాస్ నువ్వు మ్యారేజ్ కథ ఏంటి నీది? మ్యారేజ్ నాదా? మనకి ఎందుకు సార్ ఇప్పుడు, అప్పుడే విల్ జస్ట్ మేక్ గుడ్ ఫిల్మ్స్ నో ఫస్ట్. కాదు అదేంటది, అంటే యు ఆర్ నాట్ ఇంటూ ఎనీ చాలా రిలేషన్షిప్? నో 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 నో, నాట్ టుడే. డేటింగ్స్? నాట్ టుడే, నాట్ టుడే. ది ఎంటైర్ ఫోకస్ ఇస్ ఆన్ మేకింగ్ గుడ్ ఫిల్మ్స్ సార్. ఆనెస్ట్లీ దట్ ఇస్. అమ్మ ఏం అడగట్లేదు ఇంటి దగ్గర ఇప్పుడు చేసుకో? మమ్మీ లేదు, మమ్మీ అసలు ఒళ్ళ దగ్గర పెట్టుకుని సినిమాలు చేయమంటుంది అంతే తప్పితే కరెక్ట్ గా చేయాలి సార్ మనం అనే మూడ్ లోనే ఉన్నాం అంతే. అంటే ఇప్పుడు నేను ఈ సినిమాలో వాళ్ళిద్దరూ దే ట్రావెల్ టుగెదర్, ఎక్కడో సినిమా ఎండింగ్ లోని పెళ్లి అవుతుంది అనుకో. పెళ్లి అవుతుందో మరి మీరు ఏం క్లైమాక్స్ దాన్ని చూపించబోతున్నారు మాకైతే తెలియదు. ఆల్ లవ్ మ్యారేజ్, ఆల్ లవ్ స్టోరీస్. పెళ్లి ఏమో సార్, ఇంకా చాలా కొత్త పాయింట్ చెప్తాం చూడండి. పెళ్లి ఏమి కాదు సార్, ఇంకా చాలా ఎమోషనల్ జర్నీ చూపిస్తున్నాం. అవునా? యా. అదే అడుగుతున్నాను అనమాట. నీకు లేకపోవడం ఏంటి? ఇప్పుడు సక్సెస్లో ఉన్నావు వినేవే, సక్సెస్ లేని వాళ్ళే అమ్మాయిల్ని మొత్తానికి సమూహం మేనేజ్ చేస్తున్నారు. నీకంటూ ఒక స్టేచర్ ఉంది, నీకు వెనకాతల ఒక ప్రభాస్ లాంటి ఒక పెద్ద జెయింట్ వెనకాతల నిలబడి, ఇవన్నీ గ్లామర్. తెలిసిన వాళ్ళు ప్రభాస్ ఫోటోలు పెట్టుకుని కూడా అమ్మాయిని లవ్ చేయడానికి రెడీ అయిపోతున్న రోజులు ఇవి. లేదు సార్, ఇంత బ్లెస్సింగ్ మనకు ఉన్నప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని సినిమాలు చేద్దాం సార్. ఇంత కష్టపడి సార్ ఎన్ని కోట్ల మందికి సినిమాల్లోకి రావాలంటారు సార్, ఎంతమందికి దొరకదు సార్ అవకాశం కన్నా గొప్పదేం లేదు సార్. ప్రేమించిన ఎవడన్నా ప్రేమిస్తారంట. అవును సార్, ఇప్పటికే సార్ సినిమాలు కూడా మనం ప్రేమించే చేస్తాం కదా సార్. ఓకే, సినిమాలు చేద్దాం సార్, మంచి సినిమాలు చేయాలి సార్, మంచి కథలు చెప్పాలి సార్, అదే గోల్ సార్. ఫ్యాంటాస్టిక్. సంతోష్, శోభన్, I should not leave that. ఎందుకంటే తను నాకు బాగా క్లోజ్ ఫ్రెండ్, మోర్ దెన్ యూ. సో సంతోష్, శోభన్, ఈ సినిమా నీకు నిజంగానే మంచి పవర్ఫుల్ బిగినింగ్ అవ్వాలి. నువ్వు అన్నట్టుగానే ఆ రోజు 4 స్తంభాలు అటు ఇప్పటికి గుర్తుపెట్టుకుంటారు. రైట్? ఆ రోజు శ్రీవారికి ప్రేమలేక ఇప్పటికి గుర్తుపెట్టుకుంటున్నారు. నువ్వు నాకు నచ్చావు, నువ్వే కావాలి. సో అలాగటి పెద్ద హిట్, ఆడియన్స్కి బాగా పట్టే సినిమా ఇది అవ్వాలని, మంచి బాగున్నది, మీ ట్రైలర్ కూడా బాగుంది అని చెప్పి చాలామంది చెప్పారు. కింద కామెంట్లు చదివితే కూడా బోల్డ్ బ్రహ్మాండమైన పాజిటివ్ కామెంట్స్ ఉన్నాయి దానికి ట్రైలర్ కిందన. సో ఇవన్నీ ఆల్ పుట్ టుగెదర్ నీకు చాలా మంచి బ్రహ్మాండమైన ఓపెనింగ్ 2026లో రావాలి. అది ఎగ్జాక్ట్లీ ఆన్ వ్యాలంటైన్స్ డే. అండ్ ఈ హిట్తో నువ్వు కూడా ముందుకెళ్ళి ఒక చెయ్యి పట్టుకోవాలి అని కోరుకుంటూ విష్ యూ బెస్ట్ ఆఫ్ లక్ ఆన్ February 14th.
మళ్ళీ మనం మంచి హిట్ టాక్తో ఫిబ్రవరి 15 మధ్యాహ్నం మీ ఆఫీస్లో సక్సెస్ మీట్లు కలుద్దాం. ఎస్ సార్, డన్ సార్. దిస్ ఈస్ వాట్ ఎగ్జాక్ట్లీ గోయింగ్ టు హ్యాపెన్ 100%. God's grace. Yes sir. Yes sir. విష్ యూ వెరీ వెరీ బెస్ట్ ఆఫ్ లక్ సంతోష్ శోభన్. Thank you sir. Thank you. ఇది సంతోష్ శోభన్ తాలూకా ఈ చిన్న జర్నీ, ఏక్ మినీ కథ. 10 years అని చెప్పి మనం అందరం అబ్బాయి సినిమా పెద్ద హిట్ అవ్వాలని, మంచి బిగినింగ్ అవ్వాలని మళ్ళీ అబ్బాయికి కోరుకుందాం. అండ్ లెట్ మీ అందరి తరఫున కూడా అబ్బాయికి నేను బెస్ట్ ఆఫ్ లక్ చెప్తున్నాను. థ్యాంక్ యూ వాచింగ్ హిట్ టీవీ యాప్. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.